ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి మీతో కూడా కలిసి దేవుని వాక్యాన్ని అందించడం దేవుడు నాకు అనుగ్రహించిన శ్రేష్టమైన భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి రాత్రి కొంతసేపు నేను మీకు దేవుని మాటలు చెప్తాను. ఆ మాటలు జాగ్రత్తగా మీరు ఆలకించి ఆ మాటల మకరందాన్ని మీరు మరి పొందుకోవాలని, ఆస్వాదించాలని మనసారా నేను ఆశిస్తున్నాను. ప్రతి మనిషికి ఏదో కొన్ని కోరికలు గూడు కట్టుకుని ఉంటాయి. బాబు నాకు ఏ కోరిక లేదు అనేవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే చెయ్యెత్తమంటే మీరెవరు చెయ్యెత్తరు, నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక మనిషి జీవితంలో ఉంటుంది. ఆ కోరిక ఆ మనిషిని వేధిస్తుంటుంది, నడిపిస్తుంటుంది. కొన్ని క్షేమకరమైనవి ఉంటాయి, కొన్ని క్షామకరమైనవి ఉంటాయి, కొన్ని మేలైనవి ఉంటాయి, కొన్ని కీడైనవి ఉంటాయి. వాటిని మనం వివేచించాలి, మనం వాటిని ఆలోచించాలి. ఏ కోరిక నేను కలిగి ఉండాలి, ఎలాంటి ఆశ నేను కలిగి ఉండాలి, ఏది నాకు క్షేమస్థితిని కలిగిస్తుంది అనే ఆశ, కాంక్ష, ఆ వివేకము, వివేచన మనకున్నప్పుడే మనం వేసే ప్రతి అడుగు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా కాకుండా మనసుకొచ్చిన ఆశలన్నీ నెరవేర్చుకోవాలని, మనసుకొచ్చిన కోరికలన్నీ నెరవేర్చుకోవాలని ముందుకు వెళితే ఆ తర్వాత కన్నిటిమయం అవుతుంది. జీవితం ఇరుకులో పడుతుంది, ఇబ్బందులు కొలిమిగా మార్చబడుతుంది. జీవితంలో ఉండవలసిన ఆ ఆశీర్వాదాన్ని, ఆ రమ్యతను కోల్పోయి మనం కన్నీటితోనే జీవితాన్ని ముగించవలసి వస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఆ వివేకం మనకు ఉండదు. ఈ ఆలోచన నేను చేయవచ్చా, ఈ కోరికని నేను నెరవేర్చవచ్చా, ఈ ఆశని నేను కలిగి ఉండవచ్చా అనే ఆలోచన లేకుండా ఉద్రేకాలకు పాల్పడి మనం వెళ్ళిపోతాం. మనం ఏదో చేయాలని సాహసిస్తాం. ఆ తర్వాత పరిణామాలకి మనం తట్టుకోలేం కదండి. ఆ తర్వాత లబోదిబో కొట్టుకొని, జుట్టు పీక్కొని, గోడకు తలేసి బాదుకొని, ఆ తర్వాత ఏదో చేసి మరలా వెనుతిరగాలని చూస్తే అవకాశం లేకుండా పోతుంటుంది. అలాంటి సందర్భంలోనే జీవితంలో ఉండవలసిన ఆ రమ్యతను కోల్పోయిన పరిస్థితుల్లోనే అఘాయిత్యాలకు పాల్పడిపోతుంటారు. ఇంకా చెప్పాలంటే నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకుంటుంటారు. ప్రియమైన సహోదరులారా, అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న సందేశాన్ని నేను మీకు అందించాలని కోరుకుంటున్నాను. అదేంటంటే ఎలాంటి అపేక్షని, ఆశని, కాంక్షని కలిగి ఉండాలి. ఆశను మనం గుండెలో దాచుకోవాలి, ఆ దిశగా అడుగులు వేయాలి అనేది నేను కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. మీరు పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక, పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు జాగ్రత్తగా ఆ మాటలు చూడండి చాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వాక్యంలోని మాటలు నేను చదువుతున్నాను. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాను. అంటే ఈ దైవ సేవకుని హృదయంలో కూడా ఒక ఆశ ఉంది, ఒక అపేక్ష ఉంది, కోరిక ఉంది. ఇప్పుడు మిమ్మల్ని గనక ఇక్కడికి దేవుడు వచ్చి నిల్చొని ఇక్కడ నా స్థానంలో ఇక్కడ నిలబడి దేవుడు, భక్తులారా, వాంబే కాలనీ స్త్రీల సమాజమా, వాంబే కాలనీ పురుషుల సమాజమా, మీ కోరిక ఏంటి నరుడా అన్నాడే అనుకోండి. ఇక చూడండి, మీరు అడిగేదానికి అవధులుండో, తెల్లారిందాక ఆయన్ని విడిచిపెట్టే పనేమీ లేదు. ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్ని గూడు కట్టుకొని ఉన్న ఆశలు తీర్చుకోవడానికి ప్రయాసపడతారు. ఎన్నో ఆశలు మీకు ఉంటాయి. అయితే ఒక దైవ సేవకుని గుండెల్లో ఉన్న ఈ ఆశ మనం చూసినప్పుడు ఈయన హృదయంలో ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడు. ఆయన కూడా మనిషే, ఆయన కూడా మనలాంటి జీవితం జీవించిన వాడే. ఆయన కూడా ఇల్లు కట్టాలి, మిద్దె కట్టాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి. నేను సమాజంలో వెళుతుంటే అందరూ నన్ను చూసి గడగడలాడిపోవాలి. నేను వెళుతుంటే అందరూ నా దగ్గరకు వచ్చి సంతకాల కొరకు క్యూ కట్టాలి. అందరూ ఆశిస్తారు కదండి. బట్ట మడత కాకుండా నేను సమాజంలో ఒక ఉన్నత స్థానమందు
నా జీవితం కొనసాగించబడాలి అనే ఆశ ఆయనకి కూడా ఉంటుంది. ఇక్కడ కూర్చొని మీకుంటుంది, నాకు కూడా ఉంటుంది. నేనేం అతీతుడినేం కాదు, లేకపోతే నేనేం తాడుగట్టి పరలోకంలో నుంచి దింపబడ్డవాడిని కాదు. నేను మీలాంటి వాడినే, మీతో ఒకడిని, మీలో ఒకడిని. మీకున్న ఆలోచనలు, మీకున్న తలంపులు, మీకున్న కోరికలు నాకు కూడా ఉంటాయి, నాకు కూడా వస్తాయి. అయితే నేను చెప్పాను మొదట్లోనే, ఏవి మంచివి, ఏవి చెడువి, ఏవి క్షేమకరమైనవి, ఏవి క్షేమకరమైనవి అనే ఆలోచన మనకు లేకపోతే, నేనైనా కూడా ఇప్పుడు మీకు నాకు ఏంటి వ్యత్యాసం అంటే, నేను దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, నేను దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను కనుక కొన్నింటిని ఛేదించగలుగుతున్నాను, కొన్నింటిని నేను చేరదీయగలుగుతున్నాను. అర్థమవుతుందా? నాకు కలిగిన ఆ అనుభవమే ఇదిగో ఈరోజున ఒక సందేశంగా మీకు నేను అందిస్తున్నాను. అదేంటంటే, ఒక సేవకునికి కలిగి ఉన్న, ఒక దైవజనునికి కలిగి ఉన్న అపేక్ష, కోరిక ఏంటి, ఆశ, ఆలోచన ఏమై ఉంటుంది అని అంటే, ఇక్కడ ఈ దైవజనునికి కలిగింది ఏంటంటే, మీకు కలిగిన ఆ ఆసక్తిని మీరు తుదమట్టుకు దాన్ని కొనసాగించుకోవాలని నా ఆశ, నా అపేక్ష అంటాడు. అంటే మీరంతా ఆయనను వెంబడించిన వాళ్ళే, ఆయన సన్నిధిలో ఆసక్తి కలిగిన వాళ్ళే. ఇక్కడ మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మనం ఆయనను నిరీక్షించాం. నిరీక్షణ లేకుండా ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ చేరుకోలేదు. యేసయ్య వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నేను సంపూర్ణునిగాను, నేను సజీవునిగాను ఆయన ఎదుట నిలిచి కనురెప్పపోటలో రూపాంతరం చెందాలి అని నిరీక్షించుచున్న వాళ్ళే మీరందరూ కూడా. అవును కదండి? ఇంట్లో గాలి కొట్టలేదని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమ్మా? లేకపోతే ఇంట్లో కాలయాపన కలగట్లేదు, టైంపాస్ అవ్వట్లేదు, అక్కడేదో లైట్లు కట్టి మైకులు పెట్టి పాటలు పాడుతున్నారు, పద్యాలు పాడుతున్నారు, పాదిరులు వచ్చారు, మనం కూడా వెళ్ళి ఆయన ముఖం చూసి వద్దాం, ఆయన ముఖాలు చూడడానికి వచ్చారా? లేదు. మీకు ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? నేడో రేపు మన ప్రాణప్రియుడైన యేసయ్య వస్తాడు కనుక ఆయన వచ్చే సమయానికి నేను వాక్యం చేత ఉదక స్నానం చేయబడిన వాడినై, నేను పవిత్రపరచబడి నాలో ఉన్న దేవునికి ఆయాసకరమైన వాటిని తొలగించుకొని ఒక శుద్ధినిగా నేను నిలబడి ఆయన రాకడ కొరకై నేను వేచి చూచి ఆయనతో ఏకమైపోవాలి, ఆయనలో లీనమైపోవాలి, ఆ కనురెప్ప పాటులో రూపాంతరం చెందాలన్న నిరీక్షణతోనే మీరు అందరు ఇక్కడికి వచ్చారు. నాకు తెలుసు మీ చేతుల్లో బైబిల్ ఉన్నాయి, మీ నెత్తి మీద ముసుగులు ఉన్నాయి, ఇంకా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా మీరు ముడిగట్టుకుని బైబిల్ పట్టుకొని కాళ్ళు మడతేసుకుని కూర్చోవడం అంటే ఏం తక్కువ పనే ఇది. నాకు తెలుసు మీ బాధ ఏంటో, ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు కనుక. నేనేం అతీతుడినేం కాదు, మీ బాధలు తెలియనోడినేం కాదు. అన్నిటికంటే కష్టమైన పని ఏంటంటే, ఇదిగో మీరు ఎంపిక చేసుకున్న పనే కూర్చొని వినడం, కూర్చొని ఈ కార్యక్రమాలను అన్నింటిని మీరు ఆస్వాదించడం అంటే అంతా ఇంత పని కాదు. నాదేముంది, 2 గంటలు మాట్లాడమంటే మాట్లాడేస్తాను, తెగ మాట్లాడేస్తాను. చక్కగా వేదికేశారు, ఫ్యాన్ పెట్టారు, లైట్లు కట్టారు, మైక్ ఇచ్చారు. ఇక మైక్ పట్టిందంటే నాకు ఇక చూసుకో 2 కాదు కదా 3 గంటలైనా తెగ మాట్లాడేస్తా. సులువైన పద్ధతి. కానీ మీది అలా కాదు. మీరు కష్టమైన పని ఇష్టంగా ఎంచుకున్నారు. మీరు ఎందుకు ఇంత కష్టమైనప్పటికీ ఆయన సన్నిధిలో మీరు కూర్చొని ఈ మాటలు వింటున్నారంటే మీకు ఒక నిరీక్షణ ఉంది. అయితే ఒకటి కలిగి ఉండడమే కాదు, కొనసాగించుకోవడం శ్రేష్టమైనది. ఈ కలిగి ఉన్న ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం ఇది పరిపూర్ణం కావాలి. ఈ నిరీక్షణే సంపూర్ణం కాకపోతే, ఈ నిరీక్షణే సంపూర్ణతలోనికి రాకపోతే మీ భక్తి వ్యర్థమైపోతుంది. చూడండి, అందరు బడికి వెళ్తారు, మీరు కూడా వెళ్ళారా లేదా? చెప్పరేంటి? అందరు బడికి వెళ్ళిన వాళ్ళే. మరి అందరు చదువుకున్నోళ్ళ? మరి అందరు కలెక్టర్లు అయిపోతే యాక్టర్లు ఎవరు? అంతే కదా. అందరు కలెక్టర్లు అయిపోతే డాక్టర్లు ఎవరు? మరి అందరూ డాక్టర్లే, అందరు యాక్టర్లే అయిపోతే ఇక కూలీనాలు చేసేవాడు ఎవడు? చాలామంది బడికి వెళ్ళారు, కానీ కొంతమంది చదువుకున్నారు, గొప్ప స్థితికి వచ్చారు. అంతే కదా. అలాగే చాలామంది గుడికి వస్తారు, కానీ అందరూ పరిపూర్ణతలోనికి రారు, కొందరే వస్తారు. వింటున్నారా? ఆ కొందరే అన్నానే, ఆ కొందరే అనే ఆ గుంపులో, ఆ సహవాసంలో మనమంతా కూడా ఉండాలండి. చప్పట్లు కొట్టండి ప్రభుకి. ప్రైజ్ ది లార్డ్.
చాలామంది గుడికి వస్తారు, చాలామంది భక్తిని చేసినట్లుగా కనబడతారు, చాలామంది భక్తిపరమైనటువంటి వేషాన్ని వేసుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే సంపూర్ణులు అవుతారు. ఈ సంపూర్ణులైన జాబితాలో మనమంతా ఉండాలి. చూడండి, పంట చేతికొచ్చినప్పుడు రైతు ఏం చేస్తాడు? గాలికి చాటబట్టి తూర్పారబడతాడు గింజల్ని. మరి మీకు తెలుసో తెలీదు, నాకు తెలీదు. దున్నిన తర్వాత, ఆ కుప్ప దున్నిన తర్వాత ఆ ధాన్యాన్ని రాసులుగా పోసి ఆఖరిగా ఇంకా ఆయన వాటిలో అమ్మాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు అని అంటే, ఆ రాసులుగా పోసిన ఆ ధాన్యాన్ని తూర్పారబడతారు. ఎందుకంటే మట్టి మశానం కలుసుంటే ఎవడు కొనడో. మట్టి మశానం కలుసుంటే దానికి రేటు రావు, విలువ ఉండదు. తన కష్టానికి ఒక విలువ కావాలి, తన చేతిలో ఉన్న ధాన్యాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి, దానికి విలువ ఉండాలి అని అంటే దానిని పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి. అందుకే తూర్పార పడతాడు రైతు. తూర్పార పట్టినప్పుడు ఈ తరకలు గిరకలు గడ్డి గిడ్డి మట్టి మశానం అంత గాలికి ఎగిరిపోద్ది. గట్టి గింజలే ఆయన పాదాల దగ్గర పడతాయి, ఆయన పాదాల దగ్గర ఒదిగి ఉంటాయి, ఆయన పాదాల దగ్గర శిరస్సు వచ్చుతాయి గట్టి గింజలు. ఈ మూలిగే గింజలు, ఈ అలిగే గింజలు, ఇంకా నేను చెప్పనా, తాగుబోతు గింజలు, పేకాట గింజలు, తవరపాకు నవ్వులే గింజలు, చుట్టా బీడి తాగే గింజలు, సినిమాలు చూసే గింజలు, బూతులాడే గింజలు. ఏ గింజలు మీకు అర్థమైందిగా? ఇవన్నీ ఏమవుతాయంటే ఆ కొట్టిన గాలికి దౌడో దౌడు వెళ్ళిపోతాయి. ఎట్ట వెళ్ళిపోతాయి. ఇవి నిలిచేవి కావు. కిస్మిస్ పండగే చేసిన, ఈస్టర్ పండగే చేసిన, స్టారే కట్టిన, లైట్లో పెట్టిన, మైకులే చేసిన, సాఫలే చేసిన, ఇంకా లేకపోతే ఇంకా గొప్ప గొప్ప కార్యాలన్నీ దేవుని పేరట చేసిన, ఇవి గాలికి నిలిచేవి కావు. పరిపూర్ణమైన గింజలు, పరిశుద్ధమైన గింజలు, శక్తి కలిగిన గింజలు, బలాన్ని పొందుకునే గింజలు ఉన్నాయే, ఆ గింజలు ఆయన పాదాల దగ్గర పడితే, ఆయన పాదాల దగ్గర పడిన ఆ గింజల్ని ఆయన కొట్లలో కూర్చుకుంటాడు, వాటికి ఘనతను ఆపాదిస్తాడు. ఇదిగో ఈ నిరీక్షణ మనలో పరిపూర్ణం కావాలి. అది పరిపూర్ణమగు నిమిత్తము మీ ఆసక్తిని మీరు తుది వరకు దానిని కొనసాగించుకొనవలెనని ఆయన అపేక్షించుచున్నాడంట. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, మీరు ఏదో వస్తారు తెస్తారు ఇస్తారని కాదు మేము కూడా ప్రయాసపడేది. ఇదిగో ఇలాగా ఈ మాటలు మీకు అందించేది ఏదో మా భుజాల మీద ఉన్న కర్తవ్యం, మా నోట్లో ఉన్న చిలక పలుకులు ఇవి గనుక మేము కర్తవ్యాలు చేసి వెళ్ళిపోవాలి అని కాదు. మీకున్న ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీలో ఉన్న ఆసక్తి అంతము వరకు కూడా నిలిచి ఉండాలని అపేక్ష. కొంతమంది రోజున విశ్వాస జీవితంలో సులువుగా జారిపోతున్నారు, విశ్వాస జీవితాన్ని సులువుగా విడిచిపెట్టేస్తున్నారు, విశ్వాస జీవితాన్ని ఈ రోజున కాళ్ళ కిందేసి ఆ విలువను ఎరుగని ప్రజలుగా కొనసాగుతున్నారు. నేను సేవ చేసే ఒక ప్రాంతంలో ఒక అతను నా దగ్గరకు వచ్చి, ఏమండి పాస్టర్ గారండి, నిన్నటి రోజున పలానా వీధిలో వాక్యం చెప్తుంది మీరేనా అన్నాడు. అయ్యా నేనేనయ్యా. వెంటనే అన్నాడు, అయ్యా మరి నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు వాక్యం చెప్పేటప్పుడు చెప్పిన మాటలు నా జీవితాన్ని కడిగి పడేశారయ్యా. మీరు నా జీవితాన్ని అద్దం పట్టినట్లుగా ఏ మాట ఒక్క మాట తప్పిపోకుండా, ఏ బలహీనత అయితే, ఏ అవిధేయత అయితే, ఏ శాపం అయితే నా జీవితంలో ఉందో అట్లాగే అద్దం ముందు నేను నిలబడ్డట్టు చెప్పేశారయ్యా అని కన్నీళ్ళు పెట్టి అన్నాడు, నా కోసం ప్రార్థన చేయండి, నేను ఇట్లాగా అట్లా ఉన్నాను అంటే ప్రార్థన చేశాను. ఇంకంతే ఏమైందో కానీ ఆదివారం ప్రార్థనకు వచ్చేవాడు. ఒకే ఒక కూడికలో వాక్యం విన్నాడు, అది కూడా ఎక్కడి నుంచో విన్నాడంట. ఇంకా విని వచ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు పెట్టుకొని వచ్చి ఆదివారం వచ్చి కూర్చున్నాడు, బైబిల్ కొనుక్కున్నాడు, వాక్యం వస్తుండేవాడు. ఆదివారం రోజున ఆయనకి ఏమనిపించిందో ఒకరోజు వచ్చి అన్నాడు, ఏమండి బ్రదర్ గారండి, ఎంత వీళ్ళు దబర గారండి అనలా. మనోళ్ళకి దబరలు డేక్షాలు అండీలు ఎక్కువ కదా.
ఇంక అందుకని బ్రదర్ గారు రండి, మీరు ప్రతిరోజు సాయంకాలం ఎక్కడికో ఒకరికి మీటింగ్కి వెళ్తుంటారు, మరి నేను కూడా రావచ్చా అన్నాడు. అయి పిచ్చాడు, బలివాడు నువ్వు, దానికి మరలా పర్మిషన్లు, ప్రామిసరీ నోట్లు, అగ్రిమెంట్లు ఎందుకు, వచ్చేసే మేము సాయంకాలం 5-6 గంటలకల్లా మేము సామాన్లు చదువుకుని ఎక్కడికో ఒకరికి వెళ్తుంటాం కదా, వచ్చాయి అని చెప్పాను. ఇక అంతే. ఆయన ఏదో చిన్న ఉద్యోగం చేసుకునేవాడు, 5 గంటలకల్లా ఆయనకి పని అయిపోతే తిన్నగా వచ్చి మాతో మీటింగ్కి వచ్చాడు. సరే, బాగానే ఉంది. ఒక 8-9 నెలలు అయిన తర్వాత మేము ఒక ఊరికి వెళ్ళి మీటింగ్ ముగించుకొని వచ్చి చాలా లేటుగా 11-12 గంటలు అయిపోయింది. వచ్చి ఇక ఎవరు పట్టుకొని వెళ్ళిపోయారు, మేము కూడా పడుకున్నాం. మీరు జాగ్రత్తగా వినండి, 3-4 గంటలకి ఎవరో వచ్చి తలుపు కొడుతున్నారు. నాతో డేవిడ్ అని ఒక బ్రదర్ ఉంటే, ఆ డేవిడ్ అనే బ్రదర్ని, ఒరే డేవిడో ఎవరురా నాయన 4 గంటలకి అప్పులో వచ్చినట్టు వచ్చారు కదండి వీళ్ళు. నేనేమనుకున్నాను, ప్రార్థన చేసుకోవడానికి వచ్చారేమోనని. 4 గంటలకే వచ్చేసారు కదరా బాబు, ప్రార్థన చేసుకో, అప్పులో వచ్చినట్టు వచ్చారుగా, ఎవరు వచ్చి తలుపుది అన్నాను. పాపం అలసిపోయాం బాగా. అప్పుడు మాకేమి వెహికల్స్ ఏమి, సైకిల్ మీదే బాక్సులు కట్టుకుని ఇట్లా 2 బాక్సులు కట్టుకుని వెళ్ళేవాళ్ళమే. సరేనండి, ఆ డేవిడ్ అంటే ఈ అల్లరా మరి ఏం చేద్దాం, తలుపు తీసి చూడు, గేటు తీరు అన్న. ఈ బ్రదర్ ఇల్లు చూసి వచ్చి, అన్నా నువ్వు లెగో అన్నాడు నన్ను. నేను లేగలేను, ఎందుకు కనుక్కరా అన్న. అన్న నువ్వు లెగరా అన్నాడు. ఏరా అన్నాను. అన్న ఫలానా అన్న ఫుల్గా తాగేసి వచ్చాడన్నా అన్నాడు. ఒరే మనకు మీటింగ్కి వచ్చాడు, మనతో కూడాను సామాన్లు దింపుకున్నాం, ఆయన సైకిల్ వేసి ఇంటికి వెళ్ళాడు. తాగెందుకు తాగి, నాకు మంకు దిగింది దెబ్బతో, దుప్పటి పక్కనేసి గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే తలుపు మీద చేయబెట్టి ఇట్లా నిలబడుకొని ఫోజు ఇచ్చున్నాడు. ఇట్లాగా వేసిన సరే నాకు ఫుల్గా తాగేసి ఉన్నాడు. 8-9 నెలలుగా తాగడం మానేశానని చెప్పి మాతో కూటాలకు వచ్చేవాడు. ఆ రోజు నువ్వు మీటింగ్లో మాట్లాడే మాట అద్దంలాగా చూపించింది అన్నాడు. ఇన్ని డైలాగులు కొట్టున్నాడు, ఫుల్గా తాగేస్తున్నాడు. నేను అన్నాను, అన్నా ఏంటిదే అన్నాను. ఏమంటాడు తెలుసా, అన్నా పెద్దన్నా, నేను పెద్దన్నా, ఆయన చిన్న అన్న ఆయనకి. అన్నా పెద్దన్నా నువ్వెందుకు వచ్చావునా అంట. నేను రాక ఇంకోటి వస్తాడు రా బాబు, ఏంటిది అట్లా అంటే నన్ను అంటాడు. అన్నా పెద్దన్నా నా పూల కోడి ఏమైంది పెద్దనా, పూల కోడి అంటారా స్వామి. నాకు దిమ్మ తిరిగానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏంటి తాగేసి వచ్చావేంటి, ఎందుకు తాగావు మేడను, తాగనని చెప్పావు కదా, బాప్తిసం కూడా తీసుకుంటారన్నావు కదా, మాతో కూడా ప్రార్థన కూటాలకు వచ్చావు కదా, ఎందుకు తాగావు అట్లా. అన్నా పెద్దనా నా పూల కోడి ఏమైందనా అంటున్నాడు. నాకు డేవిడ్ ఏందిరా అన్నాను. అన్న నాకేం తెలుసు అన్న, నీతోనే ఉన్నాను కదా నేను అన్నాడు. ఇది నిజమే. వీడికి అంతలో ఆయన కొడుకు వచ్చాడు, ఆయన వెనకాల వాడినాడు. రే ఇలా ఏంట్రా మీ నాన్న పూల ఆయన అంటూ వాడు చెప్పాడు. అంకులో మా నాయన పూల కోడి ఒకటి పెంచుతున్నాడు, పందిపు కోడిని, కోడి పందాలు వేస్తారు కదా, ఆ కోడి పూల కోడి పందిపు కోడి ఒకటి పెంచుతున్నాడు. ఏం జరిగిందంటే ఆ రోజున 11-12 గంటలు 1 గంటకు వచ్చామా మేము, ప్రార్థన చేసుకుని మేము ఉండేలా, ఆయన ఇంటికి వెళ్ళాడా. ఆయనకుండే బుద్ధి ఏంటంటే ఎంత రాత్రి ఇంటికి వెళ్ళినా గంప కింద ఉండే కోడిని చూసుకొని దానికన్నా నీళ్లు పెట్టి గింజలు వేసుకొని అప్పుడు వెళ్ళి పడుకుంటాడంట. ఎంత రాత్రి ఇంటికి వెళ్ళినా. అదేం జన్మ నాకు అర్థం కాల. ఆ రోజు ఏం జరిగింది, మాతో వచ్చాడా వెళ్ళాడా, గంప లేదు, కోడి లేదు. వెంటనే భార్య దగ్గరికి వెళ్ళి భార్య నిద్ర లేపితే ఆ మహా తల్లి గయ్యలు గంపనట్టుంది అనకూడదు, కానీ ఏమనుకోవద్దులేండి. ఎందుకంటే దరిద్రుడు, తాగుబోతుడు, పనికి మాలిన పనులు చేసేవాడంతా మారి దైవ సేవకులతో మాతో తిరుగుతున్నాడు, దేవుని మందిరికి వస్తున్నాడు. అట్లాంటి ఎంత జాగ్రత్తగా లీడ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా నడిపించుకోవాలి. అంతేనా కాదమ్మా, అమ్మ మహిళా మండలి చెప్పండి, అంతేనా కాదా. భయంకరమైన బ్రతుకత్తుంది, తాగి ఎక్కడో పడిపోండేవాడు, అమ్మ భయంకరంలేండి, అయినా మనం చెప్పుకోకూడదు. అట్లాంటి తోడు మారి దేవుని మందిరకు వస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, వాక్యం అంటున్నాడు, సేవకులతో తిరుగుతున్నాడు. బాబోయ్ అంతకంటే భాగ్యమేముంది నాయనో అని అనుకోవాలన్నా. అర్ధరాత్రి ఆమె లేపి ఆమెను అడిగాడు, లేకో ఏంటి నా కోడేదే అంటే, ఆమె అయ్యా దానిదేముందిలే, దానికి ఎందుకు అట్ట సీరియస్ అయిపోతున్నావు, దానికి ఎందుకు అట్ట అయిపోతున్నావు అని నిమ్మలంగా సమాధానం చెప్పి మాట్లాడచ్చు కదా. ఆమెనిందంట, అయ్యా నువ్వేమా పాస్టర్లతో తిరుగుతావుండే, నీ కొడుకు నేను కాపలామంట అనిందంట. చూడండి చెడగొట్టుకునే వ్యవహారాలు ఎట్లుంటాయి, చెడగొట్టుకునే వ్యవహారాలు ఎట్లుంటాయి. రోజు ఫుల్గా దాగేసి వచ్చి ఆమెను చింతకాయ పచ్చడి చేసేవాడు అంట రోజు. ఈ మధ్య చింతకాయ పచ్చడి చేయట్లే, కొంచెం కుటుంబం కుదురుబాటు అయింది, ఇల్లు వాకిలు నెమ్మదిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఒక 8-9 నెలలుగా ఇంట్లో సమాధానంగా ఉంటుంది. దాన్ని కాపాడుకోవాలన్నా లేదా ఏంటంటే మాట్లాడరు ఏంటంటే. కొంతమందికి దాని విలువ తెలియదు.
శాంతి భద్రతలు, నెమ్మది, విశ్రాంతి, ప్రశాంతత, దైవ సంబంధమైన ఆశీర్వాదం, ఆ విలువ తెలియదండి. జీవితాన్ని అంతా కన్నీళ్లతో భారంగా ఈడ్చుకోవాలంటే ఏదో చనుక్కుంటూ గొడుక్కుంటూ ఈడ్చుకెళ్తారు, కానీ దైవ సంబంధమైన ఆశీర్వాదం యొక్క విలువ తెలియదండి. ఆమె నిద్రలో లేచి అనిందంట, నువ్వేమో పాస్టర్ గారులతో తిరగతా ఉండో, నీ కోడికి నేను కాపలా ఉంటా అని ఆమె పట్టించుకోలేదంట. వెంటనే కొడుకుని లేపాడు. వాడిని లేపాడు. ఇక్కడ రేయ్ ఎదురా నాకు కోడి ఎదురంటే వాడు అంటున్నా పాపం నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటానంట. నాయనో రోడ్డు దాడుతూ ఉంటే లారీ దొక్కేసింది పాషా అన్నాడంట. ఎక్కడ దొక్కేసింది అంటే అదిగో రోడ్డు దాడుతుందంట, కోడి లారీ దొక్కేసిందంట, ఆ దెబ్బలో పడే చెప్పు అని పడుకున్నాడు ఆడు. మళ్ళీ ఈ మనిషి చూడండి, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారంటే ఉంటారండి. అర్ధరాత్రి కాగితం వెలిగించుకొని దీపం వెలిగించుకొని దెబ్బలోకి వెళ్ళి చూస్తే దెబ్బలో సచిన కోడి ఉంది. ఇంకంతే. మరి అర్ధరాత్రి పూట వాళ్ళు ఊరు పోసారు నాకు అర్థం కాలేదు, కానీ అర్ధరాత్రి పూట వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చి రాత్రి అంతా గొడవ అంట. 4 గంటలకు స్తోత్ర ప్రార్థన చర్చిలో చేయడానికి వచ్చాడు మహానుభావుడు. 4 గంటలకు వచ్చి నన్ను లేపి, నేను ఆ పూల కోడి ఏమైంది అంటాడు నన్ను. వాడు చెబుతున్నాడు అవి కొడుకు ఈ కథ అంతా. నేను అన్నానా, పిచ్చోడా, పూల కోడి చచ్చింది అనుకో, కోడి విలువ ఎంత, నువ్వు పొందిన రక్షణ విలువ ఎంత అంటే ఆయన అంటాడు, దేవుడు నాకు తోడుగా ఉంటే నా పూల కోడి ఎందుకు చచ్చిందన్న. ఇంక దేవుడు ఏమన్నా ఈయన కోసం కోళ్ళు పెంచుకుంటూ దా బో 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 దా 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 అని వాటికి మేత పెట్టుకుని కూర్చుంటాడా. నేను ఈ సంగతి మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఈ రోజున అనేక మంది అల్పమైన వాటి కొరకు జారిపోతున్నారండి. నేను ఆయన సంగతి చెప్తే చక్కగా నవ్వారు, కానీ మీ సంగతి ఏంటి? పెద్ద 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 బడబాగ్ని జ్వాలలేం అవసరం లేదు, లేకపోతే నిందలు, అవమానాలు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, వ్యధలేం అవసరం లేదు. అల్పమైన క్షణికమైన వాటి కొరకై విశ్వాస జీవితంలో నుంచి జారిపోతున్నారు. ఏదో వాళ్ళకి అనుకున్నవి జరగలేదని, వాళ్ళు ఆశించినవి వాళ్ళకి అనుగ్రహించబడలేదని, వాళ్ళకి ఏదో దేవుడు అన్యాయం చేశాడు అన్నట్లుగా విశ్వాస జీవితంలో నుంచి, నిరీక్షణాస్పదమైన బ్రతుకులలో నుంచి ఈ రోజున వాళ్ళకి కలిగిన ఆసక్తి విషయంలో వాళ్ళు మందగెళ్ళిపోయి మందులైపోయి ఆ ఆసక్తిని విడిచి దేవునికి దూరం అయిపోతున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం అంటుంది, దైవజనుడు చెప్తున్నాడు, మీరు ఇదివరకు కనపరిచిన ఆ ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆ ఆసక్తిని మీరు తుది వరకు కనపరిచిన వారైతే తప్పనిసరిగా మీరు ధన్యులవుతారు. మీ యొక్క విశ్వాస జీవితానికి, నిరీక్షణాస్పదమైన జీవితానికి ఫలితం కలుగుతుంది. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీ నిరీక్షణ పరిపూర్ణం కావాలి. అందరు చెప్పండి స్తోత్ర. ఏం కావాలండి? పరిపూర్ణం కావాలి. ఏదో ఈ రోజున భక్తి కలిగి ఉన్నాను కాదు, రేపటి రోజున ఈ భక్తిని నువ్వు కాచుకోవాలి. ఈ రోజున నువ్వు విశ్వాసివి కాదు, రేపటి రోజున ఈ విశ్వాసాన్ని నువ్వు కాచుకోవాలి. నీవు తుది శ్వాస విరిచేంత వరకు కూడా ఆ నిరీక్షణ పరిపూర్ణం అగుటకు నీకు కలిగిన ఆసక్తి. స్తోత్రం. ఇది ఒక అనుభవం. అయితే మరికొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. అదేంటంటే చూడండి, ఆ మాటను కూడా తిమోతికి పరిశుద్ధులైన పౌలు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతారండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, జాగ్రత్తగా వినండి, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. చప్పట్లు కొట్టండి, సచ్చు దెబ్బలు కాదు, గట్టి కొట్టు. హల్లెలూయా. ఇక్కడంట ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఏ కిరీటం? సరే, కానీ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, చెప్పండి. మీకు దేవుడిచ్చే బహుమానం, దేవుడిచ్చే కిరీటం కావాలని ఆశ ఉందా లేదా? దేవుని గురించి మాట్లాడండి. ఆశ ఉందా లేదా? ఆశ లేదు, దోశ లేదు అంటారా? గట్టిగా చెప్పండి. ఆశ ఉందా లేదా? ఏ ఆశ ఉంది? ఏంటి, పులిహార తినాలా? ఏ ఆశ ఉంది? దేవుడు నాకు ఒక బహుమానం ఇవ్వాలి, ఆయన నాకు ఒక కిరీటమును నాకు
ఇవ్వాలి, ఆయన సముఖంలో యుగాయుగాలు నేను జీవించాలి అనే ఆశ మీకుంది. అయితే జాగ్రత్తగా వినండి, ఈ ఆశ కలిగిన వాళ్ళంట దేవుని ప్రత్యక్షతను అపేక్షించాలంట. తన ప్రత్యక్షతను, తన అంటే ఎవరిక్కడ? దేవుడు. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అంటే ఆ దేవుని ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఈ నీతి కిరీటాన్ని ఇస్తాడు. అంటే దేవుని యొద్ద ఆ కిరీటాన్ని అందుకోవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కొక్కరు ఆ దేవుని ప్రత్యక్షత కలిగి ఉండాలి. కొంతమందికి దేవుని ప్రత్యక్షత లేదు. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు కాబట్టి ఆది కాండం తెలుసు, అంతకన్నా ఇంకా మించితే ప్రకటన గ్రంథం తెలుసు. వాళ్ళకి కనుక బైబిల్ చేతికిచ్చి విలాప వాక్యాలు చేయమంటే అది ఎక్కడ వాక్యం అంటారు వాళ్ళకి తెలియదు. పరిశుద్ధ గ్రంథాన్ని చేతికిచ్చి అయ్యా పరమగీతాలకి అన్నాం అనుకో, అదే గీతం అంటారు వాళ్ళకి తెలియదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టారు, వాళ్ళకి బైబిల్ తెలుసు, ఆచారాలు తెలుసు, కానీ వాళ్ళకి దైవ ప్రత్యక్షత తెలియదు. అంతెందుకు ఒక మాట చెప్తానేనండి. ఒక ఆయన వచ్చి నన్ను, ఏమన్నా పాస్టర్ గారండి నేను ట్రాన్స్ఫర్ అయ్యి ఊరు వచ్చాను, ఇక్కడ బాగా ఆరాధన జరిగే మంచి ఆరాధన జరిగే మందిరం ఏది అని అడిగితే హోసన్నా మందిరం అని ఈ అడ్రస్ ఇచ్చారు. 2 వారాలుగా వస్తున్నాను నేను ఇక్కడికి, నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మీరు చెప్పే వాక్యాలు ఎట్లా ఉన్నాయంటే అంత సూటిగా అంత నిర్మలంగా ఉన్నాయి, అసలు బల్యం పెట్టి పొడిచినట్టే ఉంటున్నాయి మీ మాటలో, నేను చాలా ఇష్టపడతాను, అది ఇది అసలు మీ పాటలు మీ ఆరాధన అని చెప్పుకొచ్చాడు. సరే నేను అన్నాను, అసలు సంగతి చెప్పండి అంటే అదేనండి నేను ట్రాన్స్ఫర్ ఈ ఊరు వచ్చాను, వాళ్ళని దగ్గర అద్దెలు తీసుకున్నాను, మీరు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా మా ఇంట్లో అన్నాడు. సరే ఆయన మంచి ఉద్యోగి, మంచి అధికారి, ఒక మంచి స్టేటస్లో ఉన్నవాడు. సరే ప్రార్థన చేసి వద్దాం లేదని చెప్పి వెళ్ళా. మీరు నమ్మండి నా మాట, పెద్ద బంగళా ఒకటి అద్దెకి తీసుకున్నాడు ఆయన, ఎందుకంటే ఆయన పొజిషన్ బట్టి. కానీ ఆ గదిలోకి వెళ్ళగానే ఆ గదిలో ఏమంటారు దాన్ని, అందరూ కూర్చునే గది ఉంటుంది కదా, ముందు హాల్ ఉంటుంది కదా, ఆ హాల్లోకి వెళ్ళాను, సోఫాలో కూర్చున్నాను. ఆయన ఏదో స్నాక్స్ తీసుకుని వచ్చాడు. స్నాక్స్ అను వాటర్ బాటిల్ ఒకటి పెట్టాడు. పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు కదండి, అట్లాగే ఉంటాయిలేండి. సరే మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అన్నాడు. ఏదైనా ఒకటే బాబా అన్నాను. ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళాడు. నేను ఆ స్నాక్స్ తీసుకుంటూ ఇలా చూస్తే ఆ గోడ మీద అన్ని నాయకుల ఫోటోలు ఉన్నాయి. గాంధీ తాత ఫోటో ఉంది, మరలా ఏమో అంబేద్కర్ ఫోటో ఉంది, తర్వాత ఏమో సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో ఉంది, ఇంకా అన్ని ఫోటోలు ఉన్నాయి. తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంది. అన్ని ఫోటోలకి దండలు వేసేసి చిన్న చిన్న లైట్ దీపాలు పెట్టేస్తున్నాడు. ఆ రోజు దీపాలు వెలిగిస్తే ఆయిల్ ఖర్చు అవుతుంది అనుకున్నాడేమో, కరెంటు దీపం వెలిగించాడు దానికి. ప్లాస్టిక్ దండలు వేసి పెట్టాడు, రోజు దండలు మార్చలేక. సరే పోతే పోనీలే, ఆయన ఇష్టమైంది. నేను సబ్జెక్టులో చెప్పాలనుకున్న మాట ఏంటంటే వాళ్ళందరి ఫోటోలతో కూడా యేసు ప్రభు ఫోటో కూడా పెట్టి దాన్ని కూడా దండేసి పెట్టున్నాడు. నాకు బాధ అనిపించింది. ఏంటి నేను ఇలాగా పెట్టున్నాడు అట్లాగని ఆ స్నాక్స్ తీసుకున్నాను. నీళ్లు తాగి కాఫీ తాగేటప్పుడు శృతి మెత్తగా అడిగి ఆయన్ని, బ్రదర్ ఏంటి మీరు అలాగా యేసు ప్రభు ఫోటో కూడా అక్కడ పెట్టున్నారంటే ఆయన తడుముకోకుండా ఏమన్నాడో తెలుసా, బెదరో పాస్టర్ గారండి నాకు ఏ భేదం లేదండి, నాకు అందరూ ఒకటేనండి అన్నాడు. ఆయనకు అందరూ ఒకటి అంటే అర్థం ఏంటంటే దైవ ప్రత్యక్షత లేని వ్యక్తి. ఆ దైవ ప్రత్యక్షత కలిగిన వాడు అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు, మనం సేవించే దేవుడు ఎవరు, మనం చేతులెత్తి దండం పెట్టే దేవుడు ఎవరు, మనం విశ్వసించే పరిశుద్ధుడైన దేవుడు ఎలాంటి వాడు, ఆయనలో ఉన్న గుణగణాలు ఆ ప్రత్యక్షత లేదు. అందుకే మోషే అన్నాడు, ప్రభువా నీవు ఎవరో నేను తెలుసుకోవాలి. నేను అంటాను, మోషే ఆయన ఎవరో తెలియకుండానే అన్ని విడిచిపెట్టి ఐగుప్తుకి వెళ్ళావా, ఆయన ఎవరో తెలియకుండానే అద్భుతాలు చేసావా అంటే అది కాదయ్యా, నేను తెలుసుకున్నవి కాదు, ఇంకా నేను తెలుసుకొనవలసినవి ఎన్నో ఉన్నాయి. ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయనలో ఉన్న సుగుణాలు,
ఆయనలో ఉన్న మాధుర్యమైన అనుభవాలు, ఇంకా నేను తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అవి నేను ఇంకా తెలుసుకోవాలి. ఈరోజు నేను మిమ్మల్ని ఒక మాట అంటున్నాను. అదేంటంటే, మీరు దైవ ప్రత్యక్షత యందు ఆశ కలిగిన వారైతే, దైవ ప్రత్యక్షతను అపేక్షించు వారైతే, మీలో ఆ తృష్ణ, ఆ ధ్యాస ఏది? నేను ఇంకా తెలుసుకోవాలి, ఆయన్ని లేఖనాలు చదవాలి, మోకరించి ప్రార్థన చేయాలి, పరుగు పరుగున ఆసక్తి కలిగిన వాడని దేవుని మందిరానికి వెళ్ళాలి. దైవ సన్నిధిలో నేను ఆ సందేశం ద్వారా ఆయనను ఇంకా ఎరిగి, ఆయనను ఇంకా తెలుసుకొని నేను ఆ ప్రత్యక్షత కలిగిన వాడనై ఉండాలి అనే ఆశ ఈరోజు మీకు ఉంటుందా? ఏమ్మా, ఆదివారం ఆరాధనకి వెళ్లకుండా మసాలాలు నూరుకుంటూ కూర్చున్నావు? మసాలా రాయి మొహమా? ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళకుండా మసాలాలు నూరుకుంటూ కూర్చున్నావు ఏంటమ్మా అంటే, అవంటది ఏంటో ఈరోజు ఈ వారం బాగాలేదులే, మనసు బాగలేదు నాకు. నూరుకొని కమ్మగా కైమలు వేసుకుని తినేందుకు బాగుంటుందా? నీకు అర్థమవుతుందా? ఏమ్మా దేవుని మందిరానికి వెళ్ళలేదు, ఆదివారం ఇంట్లో కూర్చోండావు అని అంటే అవంటది ఏంటో ఒళ్ళు కొంచెం నలతగా ఉంది, ఆరోగ్యం నలతగా ఉందని తినకుండా ఉన్నావా? 4 పల్లెలు నాయి కాదు లేపుతావుగా. ఏం బ్రదరు ఏంటి ఆదివారం ఆరాధనకు రాకుండా టౌన్లో తిరుగుతున్నావు, ఊర్లో తిరుగుతున్నావు ఏంటి అట్లా అంటే, ఏమనండి ఈరోజు కొంచెం నాకు పని ఉంది, ఈరోజు నేను పోనంలే. నేను ఒక మాట మీతో చెప్తాను చూడండి. ఆయనను ఎరిగిన వారమై, ఆయన ప్రత్యక్షతను కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి అనుకున్న వ్యక్తిని ఏ ఆటంకం కానీ, ఏ అడ్డుబండ కానీ ఆపలేదు. అతని హృదయంలో ఉన్న అభిలాష, అతని హృదయంలో ఉన్న ఆ తృష్ణ అతనిని దైవ సన్నిధికి చేరువ చేస్తుంది. అతని యొక్క ఆశ అంతా ఎలా ఉంటుందంటే, ఇంకా ఆయన ఎవరో, ఇంకా ఆయనలో ఏమున్నాయి, ఇంకా ఆయనలో ఎంత ఉంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతని, ఆయనలో ఉన్న పవిత్రతని, ఆయనలో ఉన్న సంపూర్ణతని, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని, ఇంకా లోతైన అనుభవాల్లోకి వెళ్ళి తెలుసుకోవడానికి తహతహలాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఆ ప్రత్యక్షతను అపేక్షించాలంట. యేసు ప్రభుని గురించి నువ్వేం చెప్తావు అని అడిగితే కొంతమంది నోట్లో మాట రాదు. ఏమంటారు తెలుసా? చర్చికి రా ఆదివారం మా పాస్టర్ గారు చెప్తాడు. నువ్వు చెప్పలేవమ్మా? నేను చెప్పలేనులే, నేను ఆదివారం వెళ్ళి గోడ కూర్చుని గోడ కానుకొని నిద్రపోయేదాన్నే కానీ వాక్యం వినేదాన్ని కాదుగా. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఇంకొక ట్రెండ్ బయలుదేరింది. అదేంటంటే వచ్చేటప్పుడు సంచులు వేసుకొని వస్తున్నారు. సంచులు ఏం సంచులు అంటే, ఇంట్లో తినింది జాలక, వంటగదిలో తినింది జాలక, మళ్ళీ చర్చిలు కూడా సంచులు వేసుకొని కూర్చొని ఇక తినడం. అందుకే తిన్నది వంట బట్టక రోగాలు వచ్చి ఇంకా వాళ్ళు మళ్ళీ వెళ్ళేటప్పుడు 2-3 డబ్బాలు తీసుకొచ్చుకుంటున్నారు ప్రార్థన చేయమని. ఏం డబ్బాలు అంటే మీకు కూడా అనుభవం ఉన్నట్టే ఉంది. ఎందుకు నూనె డబ్బాలతో పని వచ్చిందంటే, దేవుని మందిరంలో కూడా తినడం ప్రారంభించి సంచులు ఖాళీ చేసేస్తున్నారండి. సంచులు. ఎందుకంటే వీళ్ళకి నోరు పని చేస్తుండాలి. చెప్పండి, నోరు ఆగదు. కరెంటు పోయినా కూడా ఈ మిషన్ ఆగదండి. ఇట్లాగే మేము మీటింగ్కి వెళ్ళిపోయి ఒక రోజున మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు భోజనాలు పెడితే కూర్చొని తింటా ఉన్నాం. దేవుళ్ళ కరెంటు పోయింది. కరెంటు పోతే వాళ్ళు అన్నారు, త్వరగా ఏంటో చూడండి అన్నోళ్ళు భోజనం చేస్తున్నారు అంటున్నారు. కంటికి చీకటే. నా పక్కన కూర్చున్న వాడి దగ్గర సౌండ్ వస్తుంది నాకు. ఏదని చూస్తే వాడు ఆ చీకట్లో కూడా ఏం పట్టించుకోవట్లే, ఆడి పని మీద ఆడున్నాడు. నేను అన్నాను, ఆగరా కరెంట్ వచ్చింది అక్కడ. వాడు అంటాడు, అన్న చిన్నప్పటి నుంచి తింటానే ఉన్నా, ఈ నోటికి ఈ చేతికి ఏమన్నా కొత్త రాని వచ్చే కరెంట్ వస్తుంది కదా, అప్పుడు దాకా ఖాళీగా ఎందుకు ఉండాలి, మరి నీకేం కనబడుతుంది అంటే వాడు అంటాడు, కనబడదేముందన్నా, ఈ నోటికి చేతికి ఏమన్నా కొత్త ఏంటి చెప్పు. నిజమే, బైబిల్ చదివేది అలవాటు లేకపోవచ్చేమో, ప్రార్థన చేసేది అలవాటు లేకపోవచ్చేమో, దేవుని మందిరానికి అలవాటు లేకపోవచ్చేమో, ఈ అలవాటు లేకుండా ఎవడు ఉంటాడేంటి? నేను మీతో చెప్పేది ఏంటంటే, మరి వాటికి అంత అనుకువగా అలవాటు పడ్డామే, మరి దేవుని ప్రత్యక్షతని, ఆయన ప్రత్యక్షత మనకు ఎందుకో తెలుసుకోవాలని ఆశ ఉండట్లేదు. ఆ ప్రత్యక్షతను కలిగి ఉండాలని, మన దేవుని గురించి మనం తెలుసుకోవాలని ఆశ మనకి ఎందుకు ఉండట్లేదు? నా ప్రియమైన సహోదరులారా, ఈ
ప్రత్యక్షత ఎవరైతే కలిగి ఉంటారో, ఈ ప్రత్యక్షతను ఎవరైతే అపేక్షిస్తారో, అర్థమవుతుందా? మన కృష్ణలంక కట్ట ఉంది కదా, మణిపాల్ హాస్పిటల్ కట్ట, కృష్ణలంక కట్ట, దాని ఏమంటారు, మహానాడు కట్ట. ఆ మహానాడు కట్ట దగ్గర నుంచి ఒక పండు ముసలామె ఉండవల్లి ప్రార్థన మందిరంకి వస్తుంది. మీరు నమ్మండి నా మాట, ఎంత ముసలామంటామే అంత ముసలామే. నేను ఆఖరిలో ప్రార్థన చేసేటప్పుడు అండి, ఆ మీద నెత్తి మీద చేయి పెట్టబోతే వెంటనే ఆమె నా చేయి పట్టుకొని ఆ పక్కన వాళ్ళ నెత్తి మీద పెడుతుంది. నా చెయ్యి ఆమె స్వాధీనంలోకి వెళ్ళిపోద్ది. ఆమె నెత్తి మీద నేను చేయి పెట్టబోతే టక్కమని చేయి పట్టుకొని ఆమె పక్కన ఉన్న వాళ్ళ నెత్తి మీద పెడుతుంది. నేను ఏమ్మా అంటే, కొత్తగా వస్తుంది, కొత్తగా తీసుకొచ్చా. మీరు నమ్మండి, నేను దేవుని మందిరంలో సన్నిధిలో చెప్తున్నాను, ప్రతి ఆదివారం ముగ్గురునో నలుగురునో కొత్త వాళ్ళని అంటేసుకుని వస్తుందండి. తేలికైన పని అని చెప్పి సప్పట్లు కొట్టారు కానీ మీరు, మనకున్నది ఆ బుద్ధి. ఖర్చు లేని పని కదా సప్పట్లు కొట్టేశారు. ఆమె కూడా ఇక్కడ లేదులే, పోయిందని కొట్టేశారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నీకేమైంది ఆ యాస? ఆమెకు ప్రార్థన చేయడానికి నెత్తి మీద చేయబెడితే వెంటనే ఆ చేతిని పక్కన వాళ్ళు నెత్తి మీద పెట్టి, కొత్తగా వస్తున్నారా ముగ్గురు ప్రార్థన చేయండి అట్లా అంటది. చూసారండి ఆ ఆసక్తి, ఆ ఆశ. నేను దేవుని సన్నిధికి అనేకులను నడిపించాలి, నా దేవుని గురించి వివరించాలి, నా దేవుని గురించి ప్రకటించాలి, ఆయనలో ఉన్న సుగుణములను తెలియపరచాలన్న కాంక్ష. ఎవరికి ఆయన కిరీటం ఇస్తాడు అని అంటే, ఈ అపేక్ష కలిగిన వారికి. హల్లెలూయా. ఏ అపేక్ష? ఆయన ప్రత్యక్షతను గురించి అపేక్ష. నా దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలి, ఆయన గురించి ఇంకా వివరంగా నేను వినాలి, ఇంకా చదవాలి. ఆయన ఏమై ఉన్నాడో మోకరించి, ప్రభువా నీవు ఏమై ఉన్నావో నాకు కనుపరచనాయన, నాకు కనుబడునాయన, నా కనుడు ఎదుటికి రానాయన అని ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలి. మనకు అంత తెలిసిపోయిందని చెప్పి విర్రవేయకూడదు, మనకు అంత తెలిసిపోయిందని చెప్పి ఇక నాకు తెలియదేముందే అనకూడదు. ఎందుకంటే ఆయన సంపదల గని, ఆయనను ఇంకా తెలుసుకునే కొద్దీ, ఆయన గురించి ఇంకా మనం ధ్యానించే కొద్దీ, దైవజనుడు అంటాడు, నేను ఆయన వాక్యాన్ని ధ్యానించగా క్రొవ్విన మెదడు దొరికినట్లుగా ఉంది నాకు. రాత్రి వేళ నేను ఆయన వాక్య ధ్యానాన్ని చేస్తున్నాను, తెల్లవారక మునిపే నా కనులు తెరుచుకుంటున్నాయి. ఆయన వాక్యాన్ని ధ్యానించాలని, ఆయన ఇంకా తెలుసుకోవాలని. ఈరోజు నా ప్రియమైన సహోదరులైన అలాంటి అపేక్ష మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. స్తోత్రం. ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే, చదవండి ఆ మాటలు కూడాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. స్తోత్రం. ఏం అపేక్షించాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. ఇప్పుడు ఒక పిల్లగాడు పుట్టాడు, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది. వాడు పుట్టినట్టుగానే ఉంటే మీకు ఎట్లుంటుంది? అబ్బా నా బంగారు కొండ, ఎంత మంచి బిడ్డయ్యా, నాకు 4 సంవత్సరాలు అయిన శివుడు గార్చుకుంటూ కూర్చున్నాడు, జల్లు గార్చుకుంటూ కూర్చున్నాడయ్యా, బంగారు లాంటి పెట్టినిచ్చాడయ్యా దేవుడు అని సంతోషిస్తారా తల్లి? నవ్వుతారేంటి? సంతోషిస్తారా? ఎంత వేదనో తల్లిదండ్రుల గుండెల్లో. ఒక్కొక్క తల్లి ఒక్కొక్క తండ్రి వచ్చి చెప్తారు, అన్నయ్య ప్రార్థన చేయి, ఏంది పొట్టుగా ఉన్నాడు అన్నయ్య, కాళ్ళకి కర్రలు కట్టు పైకి ఎక్కుతాడు, పొట్టుగా ఉన్నాడంటే ఎంత వేదనో. ఇంకొక తల్లి వస్తుంది, అన్నయ్య ప్రార్థన చేయి, ఏమ్మా సంబంధాలు చూస్తున్నావు దీనికి,
ఇప్పటికే 3 సంబంధాలు వచ్చాయి. 4వ సంబంధం మన సెట్ అయ్యేటట్టు సహాయం చేయి. సెట్ అవ్వాలంటే నీళ్లు పోసి కంకరేసి సిమెంట్ అయ్యి. నేను అనేది ఏంటంటే కడుపును పుట్టిన బిడ్డలు ఇలా మన కనుల ఎదుట ఎదగాలి, వర్ధిల్లాలి, వాళ్ళు సఫలం కావాలి అనే ఆశ మన గుండెల్లో ఉందే. మరి దేవుని హృదయంలో మనం ఆయన పిల్లలమైతే ఆయన హృదయంలో ఉన్న వాంఛ కూడా అదే కదా. ఏంటండి? రక్షణ విషయంలో మనం ఎదగాలి. గనుక కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై నిర్మలమైన పాలని అపేక్షించాలంట. ఎందుకంటే ఈ నిర్మలమైన పాలు మనం ఎదుగు నిమిత్తం బలాన్ని ఇస్తాయి. రోజుకి లీటర్ పాలు తాగుతారు. డాక్టర్ గారు కూడా చెప్తాడు, ఉండే బలం చాలక కొంచెం ఈక్నెస్ ఎక్కువైంది. ఏంటది చెప్పరేంటండి? ఏం ఎక్కువైందంట? ఈక్నెస్ ఎక్కువైంది, కొంచెం బలం తిండి తిను, తగ్గిపోతులే, మీరేం కంగారు పడకండి అంటారా? ఇక మా వాళ్ళు ఆ పని మీదే ఉంటారు. అర్ధరాత్రి మంచం కింద, ఏ రాత్రి మేల కూర్చున్న మంచం కింద ఉంటుంది బుట్ట, గంప లాగడం. ఇంక చెప్పండి, ఇక రాత్రి కాదే, టైం లేదే, ఏమీ లే. ఏ టయాన్ని పడితే ఏంట్రా బాబు ఈ టైంలో తింటానంటే ఈక్నెస్ అయ్యా డాక్టర్ గారు చెప్పాడు. తేపకంతా మా ఊర్లో గేదెలకు పెట్టేవాళ్ళు బలం తిండి, గంజులు కలిపి తవుడులు కలిపి బలం తిండి. ఇంక ఇప్పుడు ఈ రోజున నేను అనకూడదు కానీ ఎవరిని బట్టిన ఆరోగ్య సూత్రాలే. ఒకడేమో కారం తినమంటాడు, ఇంకొకడు కారం తినద్దు అంటాడు. ఒకడు నీళ్లు తాగమంటాడు, ఇంకొకడు నీళ్లు తాగద్దు అంటాడు. ఒకడు అన్నం తినమంటాడు, ఒకడు అన్నమే తినద్దు అంటాడు. ఒకడు చపాతీ తినమంటాడు, ఇంకొకడు చపాతీ తినద్దు అంటాడు. ఇక ఈ చూసుకుంటూ కూర్చున్నామంటే ఇక జీవితం అంతా గల్లంతే. ఎందుకంటే ఆరోగ్య సూత్రాలు, బలం కావాలి. మరి దేవుని వాక్యం అంటుంది, ఆధ్యాత్మికంగా నీవు బలపరచబడిన వాడవై రక్షణ విషయంలో ఎదగాలనుకుంటే నీకు కావలసిన బలం, ఆధ్యాత్మిక బలం ఎక్కడుందంటే నిర్మలమైన పాలన అపేక్షించాలి. అంటే స్పష్టమైన, లేకపోతే స్ఫటికము లాంటి శ్రేష్టమైన ఉపదేశాన్ని నీవు అంగీకరించాలి. ఆమేన్. నిర్మలమైన పాలంటే ఏంటి? నిర్మలమైన వాక్యం, కలిపి చెరిపడి వాక్యం కాదు. ఏదో తనకు స్వలాభం కొరకై, స్వార్థం కొరకై వాక్యాన్ని మలుచుకోవడం కాదు. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ అంటాడంట, సంగమా సినిమాలు చూడడం తప్పేమీ కాదు, సినిమాలు చూడకపోతే జనరల్ నాలెడ్జి రాదు కదా, అందుచేత సినిమాలు చూడడం తప్పేమీ కాదమ్మా, కాకపోతే సినిమా పిచ్చి ఉండకూడదమ్మా. ఏమి వల్లించావు నాయన, బోసినొట్టి దాసుడు ఏం వల్లించాడో సంగని చెప్తున్నాడట. సినిమాలు చూడడం తప్పేమీ కాదమ్మా, సినిమా పిచ్చి ఉండకూడదు. మనకు సినిమాలు చూడకపోతే జనరల్ నాలెడ్జ్ ఎట్ట వస్తుంది అంటే, ఆ పక్కన ముసలామ్మ లేచి అనిందంట, పాస్టర్ గారు నీకు ఇంకా సిగ్గు రాలేదా అనిందంట. ఏంటందులో మాట్లాడతావు అంటే, మరి అదే సినిమాలు చూసి నీ కూతురు ఇంకొకటి తీసుకెళ్ళిపోయింది కదా, ఇంకా నీకు బుద్ధి రాలేదా, జనరల్ నాలెడ్జ్ అంటున్నావు. చూసారండి? అంటే కుటుంబం విచ్ఛిన్నమైపోతున్నా, కుటుంబాలు ఆరిపోతున్నా, జీవితాలు నాశనం అయిపోతున్నా, ఈ రోజున వాక్యాన్ని కలిపి చెరిపి తనకు ప్రయోజనకరంగా మార్చుకోవడం. ఇంత భక్తిగా ఉంటే ఇంత భక్తి మనం ఇంత నిక్కచ్చిగా మనం చేయలేమండి. మరి ఎట్లా చేస్తావు? సులువుగా చేద్దామండి. ఆ రోజు దావీదు చేయలా, తెలియక పాప అమాయకంగా యాజకుల భుజ స్కంధాల మీద మోయవలసిన నిబంధన మందసాన్ని భారం లేకుండా సులువుగా మోసుకెళ్దామని ఎడ్ల బండి ఎక్కిచ్చాడు. సాగిందా యాత్ర? చెప్పరేంటండి? సాగిందా? సాగదు. ఎందుకు సాగుతుంది? సులువుగా భక్తి చేయాలనుకుంటే, ఆదివారం పూట ఉదయాన్నే చర్చిలో ఉండి సాయంకాలం మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళాలనుకుంటే ఎక్కడ సాగుతుంది? వాక్యం విన్నంతసేపు వాక్యం విని ఆ తర్వాత వెళ్ళి నాటికలు చూడాలి, సీరియల్స్ చూడాలి, సినిమాలు చూడాలనుకుంటే ఎక్కడ సాగుతుంది? ఏంటంటే భారం లేకుండా, బాధ్యత లేకుండా ఏదో కర్తవ్యాన్ని నెరవేర్చాలని ఎడ్ల బండి మీదకి ఎత్తాడు నిబంధన మందసాన్ని. ఈ రోజున సులువైన పద్ధతిలో
సులువైన పద్ధతిలో భక్తి చేయాలని ఆశిస్తున్నారండి. మేము చిన్నప్పుడు ఆదివారం అయితే ఉదయం నుంచి పండగ 4 గంటలు. నేను పల్లెటూరులో పుట్టి పెరిగినోడినండి. మా ఊర్లో ఆదివారం అనే కాదు, ఉదయం 4 గంటలకి పక్షులు కిచకిచ కోలాహలం చేస్తున్నప్పుడే స్త్రీలంతా లేచి, ఇప్పటికీ నా కళ్ళ ముందు ఆ సీన్స్ కదులుతాయి. ఉదయాన 4 గంటలు. ఎందుకంటే మా ఊరు మొత్తానికి 2 బావులు, నీళ్ళ బావులు. ఒకటి ఈ చివర ఉంటుంది, ఒకటి ఆ చివర ఉంటుంది. ఇక ఏం చేసేవాళ్ళు, 4 గంటలకల్లా లేచి స్త్రీలు నీళ్ళ బావి దగ్గరికి ఒక బిందె మీద ఇంకొక బిందె పెట్టుకొని తలగుడ్డ కట్టుకొని 2 బిందెలు నెత్తి మీద పెట్టుకొని బ్యాలెన్స్గా పోతూ ఉంటారు. ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడ దాకా నీళ్ళ బిందులు, మీరు నీళ్ళ సీసా పట్టుకోవడానికి మీకు ఒళ్ళు బరువు కానీ, లేకపోతే చెమ్ముతో నీళ్లు పట్టుకోవడానికి మీకు బరువు కానీ, మా ఊర్లో స్త్రీలు 2 బిందులు నీళ్ళ మీద పెట్టుకొని మళ్ళీ ఒక 5-6 మంది గ్రూపుగా మాట్లాడుకుంటూ, ఏంటక్క ఏం సంగతులు, ఏంటి, అవునా, నీకు అదే తెలుసా, నాకు ఇంకా తెలుసు, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక 4 గంటల నుంచి వీధుల్లో సందడే. మనకు నిద్రలేసి మొహం గడికేసరికి 11 అవుద్ది. ఎందుకంటే మనకు టౌన్ కదా, అన్నీ వాళ్ళే చేసుకుంటారు. మగాళ్ళు అయితే వాళ్ళు వండుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళే క్యారీ పెట్టుకొని వాళ్ళ మొహం కడుక్కొని వెళ్ళేటట్టు వెళ్తున్నా నేను అని పోతూ ఉంటాడు అంతే. పల్లెటూరులో అట్లా కాదు. 4-5 గంటలకి మించి కనుక ఆడవాళ్ళు ఇంకా ఇండ్లలో పడుకొని ఉన్నారు, మంచం దిగలేదు అనుకుంటే వాళ్ళు తేలిగ్గా ఉంచరు, తీసుకెళ్ళి హాస్పిటల్ అడ్మిట్ చేసేస్తారు అంతే. అందుకని వాళ్ళు 4 గంటలకి, నేను చెప్పేది నిజం, నవ్వు కాదు, అంత చురుగ్గా ఉంటారు. 4-5 గంటలకి లేచి కళ్ళేపలు చల్లి వాకిలు ఊడ్చి గేదెలకి పాలు పిండుకొని పాలబూతికి పాలు పోసుకొని ఎంత చురుగ్గా, ఎంత నీళ్ళ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు చురుగ్గా. పల్లెటూరులో అట్లా ఉంటుంది. వాళ్ళ ఆసక్తి, వాళ్ళ పద్ధతులు అవన్నీ ఏం చెప్పేది నేను, అర్థమవుతుందా? ఈయన సినిమాలు చూడొచ్చంట, సినిమా పిచ్చి ఉండకూడదంట, అలాగ మలిచేసుకుంటారండి, అలాగ తిప్పేసుకుంటారు వాక్యాన్ని. వాళ్ళకు అనుకూలంగా ఏది వాళ్ళకి అనుకూలం అనుకుంటే అలాగా మలిచేసుకుంటారు వాక్యాన్ని. చాలా పొరపాటు, శాపం అంటే నిర్మలమైన పాలని అంటే శ్రేష్టమైన ఉపదేశాన్ని, శ్రేష్టమైన వాక్య సందేశాన్ని మనం స్వీకరించి ఆ పాలను అపేక్షించినప్పుడు ఆ నిర్మలమైన పాల వలన కలిగే ఆ బలం చేత మనం రక్షణలో ఎదుగుతామంట. హల్లెలూయా. సరే, కానీ మిమ్మల్ని ఎవరైనా సేవకులు మిమ్మల్ని ఎప్పుడైనా రక్షణ పొందారా, మీరు రక్షణ పొందారా అని అడిగారా? అడుగుంటారు. మీరు కొత్తగా వాళ్ళకి పరిచయం అయితే వెంటనే ఏమంటారంటే రక్షణ పొందారా అని అడుగుతారు. అప్పుడు మీరు కూడా ఏమంటారంటే రక్షణ పొందారా అంటే ఏంటి, 77 సంవత్సరాలు రక్షణ పొందా, 77లో రక్షణ పొందా, 78లో బాప్టిజం పొందా, 79లో ఆత్మ పొందా, అయిపోయింది. ఇక స్తోత్రం, లెక్క మొత్తం అప్పచెప్పి మూట కంటే పక్కన పెట్టేసే భక్తి ఇక, ఎందుకంటే అయిపోయిందిగా. ఇది మన తంతు. కానీ వాక్యం అలా చెప్పదు. రక్షణ పొందిన మనం రక్షణలో ఎదగాలంట. రక్షణ అనేది 1 రోజుతో, 2 రోజులతో, 3 రోజులతో ముగించబడేది కాదండి. హలో, వింటున్నారా? డిసెంబర్ 31 తారీఖున రక్షణ పొందాను, జనవరి 1వ తారీఖు కొత్త బట్టలు వేసుకున్నాను, ఇక అయిపోయిందంటే కుదరదు. ఈ రక్షణలో మనం ఎదగాలి, రక్షణలో మనం బలవంతులు కావాలి. ఈ రక్షణ అంటే మనం ఈ లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డాం, లోకపు ఆచారాలలో నుంచి ప్రత్యేకించబడ్డాం, లోక సంబంధమైన కార్యక్రమాలలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం. ఈ ప్రత్యేకతని మనం పటిష్టం చేసుకొని ఈ ప్రత్యేకతలో మనం బలపరచబడాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ రక్షణ విషయంలో మనం ఇంకా స్థిరపరచబడుతూ రావాలి. ఈ లోకానికి వేరైన అనుభవాలలో, ఈ లోక సంబంధమైన పద్ధతుల్లో నుంచి వేరైన అనుభవాలలో మనం స్థిరపరచబడుతూ రావాలి. కొంతమంది రక్షింపబడిన కొత్తల్లో ఎంత స్థిరంగా ఉంటారో, ఎంత పద్ధతిగా ఉంటారో, ఎంత పరిశుద్ధంగా ఉండాలని ఆశిస్తారు. రాను 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 రాను
ఏమవుతుందంటే ఆ మొదట్లో ఉన్న భక్తి, ఆ మొదట్లో ఉన్న ఆశ, ఆ మొదట్లో ఉన్న రక్షణ అనుభవాలు అన్నీ సన్నగిల్లిపోయి బలహీనమైపోతుంటాయండి. రక్షింపబడిన మొదట్లో ఏమో ఇంట్లో టీవీ ఉన్నా కూడా తీసుకెళ్ళిపోయి, ఇదిగో అబ్బాయి మేము టీవీ చూడకూడదు, మేము పెబుని నమ్ముకున్నాం, మేము ఓసన్నాకి వెళ్తున్నాం, ఓసన్నాకి టీవీ ఉంటుందో ఏమవుతుంది మాకు, తీసుకెళ్ళబా అమ్మ ఎంత ఏమంటావు, ఏం అవసరంలా దరిద్రం వదిలిపోతే చాలు మాకు తీసుకెళ్ళ అని ఊరకనే ఇచ్చేసారు టీవీ. ఇప్పుడేమో ఒక 4-5 సంవత్సరాలు అయింది భక్తి చేసి. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా, టీవీ ఉండడం తప్పు కాదండి. ఏ ఉండడం తప్పు, మేము టీవీల్లో కూడా వాక్యాలు చూస్తుంటాము. అంతేలే, వాక్య సమయానికి వాక్యం చూస్తావు, మిగిలిన సమయంలో ఏం చూస్తావు? మరి అప్పట్లో ఎందుకు దానిని త్యజించావు? మీరు ఏమనుకోనండి, ఇంకో మాట కూడా చెప్తా. రక్షింపబడిన మొదట్లో మొత్తం ఒలిచేసింది ఒక ఆమె. ముక్కుకి, చెవులకి, మెడకి, కాళ్ళకి, చేతులకు ఉన్నాయి మొత్తం ఒలిచేసింది. ఒలిచేసి ఏమనిందంటే, మనది సాదా మొహం వద్దు, మేము పెబుని నమ్ముకున్నాం, పెబు కంటే ఎక్కువే ఉంది అని మొత్తం ఒలిసి పెట్టేసింది. ఇక ఆ మొహం సాదా మొహం అయిపోయింది. బాధపడకండి, మీరు వేరే విధంగా అనుకోవద్దు. ఈ మధ్య చూస్తే మొత్తం మళ్ళీ తగిలిచింది, ఎక్స్ట్రా ఫిట్టింగ్లు మొత్తం. ఆ ఒలిచేసిన కూడా అమ్మేయడమో లేకపోతే దేవునికి ఇచ్చేయడమో చేయలే, దాచిపెట్టుకుంది. ఏనాటికన్నా మనకు వస్తాయి, మనం తొందర పడకూడదు అని చెప్పి మూటగట్టి లోపల పెట్టుకుందేమో. 4-5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆదివారం ఆరాధనకు వచ్చి చూస్తే మొత్తం తగిలిచ్చింది. మళ్ళీ 4-5 సంవత్సరాలు ఎందుకు మౌన పోరాటం? 4-5 సంవత్సరాల క్రితం రక్షణలో ఆమె అనుకుంది, ఇవన్నీ మనకు అవసరం లేదు, ఈ అలంకరణ మనకు అవసరం లేదు, భక్తి కలిగిన స్త్రీల వల్లే ఉందాం, భక్తి కలిగిన విశ్వాసగా ఉందాం అనుకుంది. ఇప్పుడు ఆమె భక్తి ఏమైంది, ఆ రక్షణ ఏమైంది, సన్నగిలిపోయింది. ఇప్పుడు మళ్ళా ఇటొక గంప తగిలిచ్చింది చెవులకి. అదే బుట్ట అంటారే, బుట్ట ఏంటి అది, ఇటొక బుట్ట తగిలిచ్చింది. ఆ బుట్టలు ఏలాడుతూ ఉంటున్నాయి. మళ్ళీ ఏమమ్మా బుట్టలు తగిలిచ్చావంటే అనింది. ఇక జాలే బొమ్మన్నా, ఇంకేం చెప్పేది మరి. ఇప్పుడు భక్తి అనేది గుండెల్లోంచి రావాలి కానీ బలవంతం కాదు కదా. పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమోనని, లేకపోతే పాస్టర్ గారు మైకులు చెప్తాడేమోనని, పాస్టర్ గారి దగ్గర కనబడితే ఇట్లాగా భక్తురాలు కాదు అనుకుంటాడేమోనని మనుషుల ముఖాలు చూసి చేసే భక్తి అవుతుందా? ఆ రోజు ఎందుకు తీసేసావు, ఈరోజు ఎందుకు తగిలించుకున్నా? ఆ రోజు ఎందుకు కాదనుకున్నావు, ఈరోజు ఎందుకు తగిలించుకున్నా? అంటే నీ రక్షణ విషయంలో ఏమయ్యావు, బలహీనమైపోయావు. ఎదగాల్సిన నీవు ఎదగట్లా, దిగజారిపోతున్నావు. బలపడాల్సిన నీవు బలపరచబడట్లా, బలహీనమైపోతున్నావు. నా ప్రియమైన సహోదరులారా, నిర్మలమైన పాలన అపేక్షించిన వారై, నిర్మలమైన వాక్యాన్ని అపేక్షించి ఆ ఉపదేశానుసారముగా నడిపించబడి ఆ శక్తి కలిగిన కార్యములను నీవు వివేచించి అపేక్షించినప్పుడు నీవు ఎదుగుతావు. హల్లెలూయా. కొంతమందికి ఉపదేశానుసారమైన సందేశం అంటే వాళ్ళకి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఉపదేశానికి కట్టబడాలంటే, ఉపదేశానికి మనసు ఇవ్వాలంటే వాళ్ళ మనసు చివకమంటది. ఈ పాస్టర్ గారు కఠోరంగా మాట్లాడతాడు, ఈ పాస్టర్ గారికి వాక్యం చెప్పేది రాదు అంటారు. కానీ అరే, మనల్ని ఖచ్చితంగా గద్దించి సరిచేసి గిచ్చి గుచ్చి నొప్పింపజేసి ఒప్పింపజేసి మనల్ని నిర్మలమైనటువంటి మనసాక్షి కలిగిన వానిగా చేయగలిగిన ఉపదేశం కదా ఇది. దీనికి మనం తల వంచాలి, దీనికి శిరస్సు వంచాలని ఆశ ఉండదండి, ఆశ ఉండదు. వాళ్ళకై వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటారు, భజన చేసే బ్యాచ్ని. భజన బ్యాచ్, ఏ బ్యాచ్ మాట్లాడరేంటి మీరు? భజన బ్యాచ్ని తయారు చేసుకొని ఇక ఆ భజన బ్యాచ్తో భజన స్టార్ట్ చేస్తారు. ఇక అక్కడ గద్దింపు కానీ, హెచ్చరింపు కానీ, ఖండింపు కానీ, వాళ్ళని సరిచేయడం కానీ, వాళ్ళు చేసిన అవిధేయతల్ని వాక్యమని అర్థం ఎదుట నిలబెట్టి వాళ్ళని పరిశుద్ధమైన మార్గంలో నడిపించే ఆ మాటలు కానీ కనబడవు. పాలిష్ చేస్తుంటారు. ఇంకా 4 మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు చెప్పుకోవడం. మార్తక్క నువ్వు ప్రార్థన చేయి, మార్తక్క ప్రార్థన చేస్తుంది. ఇంకా మార్తక్క ప్రార్థన చేస్తే, యేసబ్బన్నా నువ్వు పాట పాడు, లాజరన్నా నువ్వు కానుక పెట్టు, కానుక బట్టి పాట పాడి ప్రార్థన చేసుకొని ఇక ఎవరు పాటుకాళ్ళు లేచిపోతారు. కానీ
అక్కడ ఉన్నతమైన ఉపదేశం ఉండదు. వింటున్నారని చెప్పే మాట వింటున్నారని నిద్రపోతున్నారా? మరి వినాలి మీరు. ఉన్నతమైన ఉపదేశం ఉండదు. ఓ అవివేకులైన గలతీయులారా, మీరు ఇంత త్వరగా ఒక ఉపదేశాన్ని విని, మీరు ఒక పునాది మీద కట్టబడి, మీరు ఒక సహవాసానికి చెందిన వారై ఉండి మీరు ఇంత త్వరగా తిరిగిపోయారేంటి? మిమ్మల్ని ఎవడ భ్రమ పెట్టారు? అవివేకులారా. ఈ ఘాటైన పదాన్ని ఒక సంఘానికి ఎందుకు ఆయన ఉపయోగించాడు? అవివేకులారానని. వాళ్ళేమైనా లోకస్తులా? వాళ్ళేమైనా పాపములో ఉన్న వాళ్ళ? కాదు, వాళ్ళు సంఘస్థులే. కానీ వాళ్ళు నమ్మిన ఉపదేశానికి వాళ్ళు మనసివ్వలేకపోయారు. వింటున్నారా నేను చెప్పే మాట? వాళ్ళు నమ్మిన ఉపదేశానికి వాళ్ళు శిరస్సు ఇవ్వలేకపోయారు. ఆ ఉపదేశ క్రమానికి వాళ్ళు కట్టుబడి ఉండలేకపోయారు. నిర్మలమైన పాలని అపేక్షించి, నిర్మలమైన పాల వలన కలిగే ఆ శక్తిని పొందుకొని వాళ్ళు ఎదగలేకపోయారు. చాలామంది మనల్ని కూడా దారి తప్పిస్తారు. ఓ మందిరంలో నేను ఒక బ్రదర్ని సావుకు పంపించా. రారా, ఏం అప్పుడే జారపడ్డావు? వాయించి అలిసిపోయావా? ఒక చిన్న పిల్లాడు సావుకు వచ్చాడు. వస్తే ఒక సంఘంలో పెట్టా. ఒక పాస్ గారి దగ్గర పెట్టి, నాయన సావు నేర్చుకుని, ఆయన ఈడు కాదులే, ఈడు మంచోళ్ళే పాపం, ఊరికి మీకు అర్థమవుతుందని చెప్తున్నా. సావు నేర్చుకుని ఆయన ఆ సావకుడి దగ్గర, ఆ పాస్ గారి దగ్గర సావు నేర్చుకో, పరిచర్య నేర్చుకో, నువ్వు కూడా గొప్ప సావకుడు కావాలి, సావు చేద్దామని వచ్చావు కదా అని ఈ సావకుడిని ఒక పాస్ గారి దగ్గర ఈ అబ్బాయిని పెట్టి, చెడగొట్టే వాళ్ళు ఎట్టుంటారో చెప్తే నేనండి. పెడితే పాపం ఈ పిల్లడు బాగానే సేవ చేస్తా, పాస్టర్ గారికి నమ్మకంగా ఉంటా, పాస్టర్ గారి దగ్గర పరిచర్య చేస్తా, కోటలు పెడితే కోటల దగ్గరికి వెళ్ళి లైట్లు కట్టి మైకులు పెట్టుకొని బాగానే ఉన్నాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆ పాస్టర్ గారు ఎప్పుడన్నా బయటకు వెళ్తే అట్లాగా గదిలో నుంచి బాత్రూంలో మాటలు వినబడుతున్నాయంట. ఎక్కడ మాట్లాడరేంటి? బాత్రూంలో మాటలు వినబడుతుంటే పాస్టర్ గారికి కంగు తిన్నాడు. దెయ్యాలు ఏమైనా ఉన్నాయా ఏంటి అని తలుపు కొడితే, అన్నా నేనులే అన్నా అంటున్నాడు. ఈడు బెదరు. ఈడా సర్లే అనుకోండి. రాత్రులు పడుకుని నిద్రపోతూ ఉంటే అని మాటలు వినబడుతున్నాయంట. పాస్టర్ గారు అనుకున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడేమో, సత్యస్వరాన్ని విందాం అనుకుంటే ఇది సత్యస్వరం కాదు ఇది. తీరా పాస్టర్ గారు కొంచెం గమనించాడు. ఏంటి ఎవరు లేరు, బాత్రూంలో మాటలు వినబడుతున్నాయి, రాత్రులు పడుకుంటే ఏమో దుప్పట్లు కింద నుంచి మాటలు వినబడుతున్నాయి, ఏంటని ఎతికితే ఏమీలే. వీడు ఫోన్ ఒకటి సంపాదించాడు, సెల్ ఫోన్. వీడు కాదు మంచుడు, వీడు కాదు, ఒకరి సంగతి చెబుతున్నా. సెల్ ఫోన్ ఒకటి సంపాదించి వీడి పని ఏంటంటే, బాత్రూంలోకి వెళ్ళినప్పుడు పడుకొని నిద్రపోయేట అందరూ పడుకున్న తర్వాత చెవులు దుప్పటి కప్పుకొని చెవులు పెట్టుకొని మాట్లాడడం. వెంటనే పాస్టర్ గారు పట్టుకున్నాడు. పట్టుకొని, ఎక్కడదరా నీకు ఫోను, రా పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం రా అని చెప్పి నా దగ్గరికి తీసుకుని వచ్చాడు. నేను వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని, తోడ్పడతాడులే, సహకరిస్తాడులే, వీడు కూడా సావకుడు అవుతాడులే అని వీళ్ళకి బట్టలు, లాల్చీలు, మళ్ళీ డ్రెస్సులు గీసులు అన్ని ఏర్పాట్లు చేసి అన్నీ పెద్ద చేసుకుని మేము గంపడు ఆశలు పెట్టుకుని ఉంటే, మేము ఏం చేశాడో తెలుసా, ఈ పిల్లడు ఫోన్ నా దగ్గరకు తీసుకుని వచ్చాడు. నేను, నాయన తమ్ముడు ఇట్రారా, ఎక్కడదరా నీకు ఫోను, ఎవరిచ్చారా నీకు అని ఆరాలు తీస్తే పట్టుకుంటే, ఎవరో కాదు, ఆ చర్చికి వచ్చే విశ్వాసే. ఆ చర్చికి వచ్చేది విశ్వాసి. చెడగొట్టే వాళ్ళు ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఉపదేశానికి కట్టబడరు, ఉపదేశానికి శిరస్సు వంచరు, ఉపదేశానికి శత్రువులు. ఏం చేశాడో తెలుసా ఈ బ్రదర్ని? అన్న, ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేనివాడు ఎవడన్నా, అడుక్కుని తినేవాడు కూడా ఉందన్నా అంటే, అడుక్కుని తినేవాడు కంటే నువ్వు ఇంకా దరిద్రుడు అని. నీకు సెల్ ఫోన్ లేకపోతే ఏంటన్నా, కావాలంటే నేనన్నా అని ఈయన, ఈ పనికి మాలిన వ్యక్తి ఏం చేశాడో తెలుసా? పాస్టర్ గారికి తెలియకుండా, ఎవడికి తెలియకుండా ఆయనే ఫోన్ కొని, ఆయనే సిమ్ కార్డు వేసి ఆయన పేరు మీద తీసుకొని వచ్చి పెట్టాడు. సరే, ఆయనైనా అట్లా చేసాడు అనుకో, వీడికైనా
అన్ని కాదనుకొని వచ్చాను, సేవ నేర్చుకోవడానికి వచ్చాను, పరిచర్య నేర్చుకోవడానికి వచ్చాను. సేవకుల దగ్గర అణిగిమణిగి ఉండి పాద పరిచర్య చేసుకుంటూ మనం పరిచర్యలో ఎదగాలి, వర్ధిల్లాలి, ఉపదేశాన్ని మనం అంగీకరించాలనే మనస్తత్వం ఉండదు. ఆ వంచనకి ఇతడు లొంగిపోయాడు, ఆ వంచనకి ఇతడు పాడైపోయాడు. ఎంతకాలం దాచుకుంటాడేంటి? ఆ తర్వాత నేను ఆ ఫోన్ తీసుకొని, ఎవరిచ్చారా నీకేంట్రా నన్ను అంటే పాపం నిజం చెప్పాడు, ఫలానా ఆయన కొనిపెట్టాడు. నేను ఫోన్ చేసి ఆయనకి ఫోన్ చేసి, అయ్యా నువ్వు విశ్వాసివా పిశాసివా నాయన? మరి నా కడుపు అంట నాకు ఉండదా? మరి ఎన్నో ఆశలు పెట్టుకొని పరిచర్యలో వాడుకుందాం, పరిచర్య చేయించుకుందాము, దేవుని పరిచర్యలో వీళ్ళను కూడా నిలబెడదామని ఆశతో గంపడు ఆశలు పెట్టుకున్నాయి. ఉపదేశాన్ని ప్రకటించే మాకు కడుపు అంట ఉంటుందా లేదా? ఫోన్ చేసి, నువ్వు విశ్వాసివా పిశాసివా సావా? ఏనాయనా నువ్వు దేవుని మందిరానికి వచ్చేది సేవకులను పాడు చేయడానికా? దేవుని మందిరానికి వచ్చేది నిర్ణయించబడి ప్రతిష్ఠించుకుని సేవ చేసే వాళ్ళని దారి తప్పించడానికి వచ్చేది? నువ్వు సేవకి వచ్చేది, నువ్వు సంఘానికి వచ్చేది, దేవుని మందిరానికి. ఉపదేశం తెలీదా? ఉపదేశ సారం తెలీదా? ఉపదేశం యొక్క ఆంతర్యం తెలీదా నీకు అని అడిగితే ఏం మాట్లాడట్లే. సరే ఆ తమ్ముడిని గద్దించి, తప్పురా, మీకు అవసరం లేదురా, దేవుడు ఒక స్థానానికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అవసరమైతే అప్పుడు నీకు దేవుడు ఇస్తాడు. ఇట్లాంటి పాడు చేసే దరిద్రుల మాట వినకూడదురా మనం. అవును కదా, అనాల లేదా మాట? వాళ్ళని దారి తప్పించే సొక్కలు కొన్ని ఉంటాయి, దారి తప్పించే నక్షత్రాలు కొన్ని ఉంటాయి. మనం ఇట్టే గుర్తుపట్టాలరా బాబు, లేకపోతే అయిపోద్దామని ఎవరో అని భయం చెప్పి గద్దించి ఇంకొక దగ్గరికి పంపించి సేవ చేసుకుని ఆయన అని చెప్పానా. ఆడెక్కువ పాపం చేయలే. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 4 నెలలు 3 నెలలు ఉన్నాడు. అక్కడికి ఒకరోజు వచ్చి, ఏమండి పాస్టర్ అన్నగారు, నేను చేయలేనులేండి సేవని, ఇంటికి వెళ్తాను అన్నాడు. నాకు అర్థమైంది, ఈ ఆత్మకి అతడే ఉత్తరవాది. ఎవరు లెక్క చెప్తారు? ఎక్కడికి పోదు, ఒకరోజు లెక్క చెప్పాలి. ఏరా అన్నాను అంటే అన్నాడు, నేను చేయలేనులే అన్న, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంట్లో నా కార్యక్రమాలు నేను చేసుకుంటాను అన్నాడు. నేను అన్నాను, సరే నాయన, ఇది బలవంతాన చేసేది కాదు, ఇది ఏదో నామకావస్థకి చేసేది కాదు, ఇంటికి వెళ్ళి శుభ్రంగా నువ్వేమనుకున్నావు అది చేసుకోపో అని చెప్పి నర్సరావుపేట దగ్గర వాళ్ళ ఊరు. సరే నాయన ఇల్లు అని చెప్పాను. దేవుడు సంతోషంగా వెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నాడు కూడా తెలియదు. నేను ఇప్పటికీ చెప్తాను, ఆ ఆత్మకి, ఆ సేవకుని యొక్క క్షీణతకి ఉత్తరవాది ఎవరో వాళ్ళు లెక్క చెబుతాడు దేవుడి దగ్గర. నేను ఎందుకు చెప్తున్నాను? నిర్మలమైన పాలన అపేక్షించిన వాడు బలపడి రక్షణలో ఎదుగుతాడు. ఈ ఉపదేశాన్ని, ఈ శక్తి కలిగిన వాక్య లోతుని ఎరుగని దుర్బీజుడు, వాక్యానికి విరోధి, వాక్యానికి శత్రువైన వాడు ఎదగడు. వింటున్నారా? మేము కూడా ఇదిగో ఈ వయసు నుంచే వచ్చింది, ఈ వయసు నుంచి కూర్చోబరా. అర్థమవుతుందా? నిర్మలమైన పాలన అపేక్షించి, ఉపదేశాన్ని అంగీకరించి, గద్దింపును అంగీకరించి, హెచ్చరింపును అంగీకరించి, అర్థమవుతుందా? దైవజనులు మమ్మల్ని సరిచేసినప్పుడు, దైవజనులు మమ్మల్ని నిలబెట్టినప్పుడు, వాళ్ళు మమ్మల్ని గద్దించినప్పుడు అవి శ్రేయస్కరమైన ఉపదేశంగా అంగీకరించి ఈ నిర్మలమైన పాలన మేము పొందుకున్నాము. బలం పొందుకుంటున్నాము. ఇంకా నువ్వు శక్తిని పొందుకుంటూ ఆయన సన్నిధిలో నిలిచిన పత్రికలుగా, పాత్రలుగా మీ ఎదుటి నిలిచి ఉన్నాము. ఇదిగో వాక్యం అంటుంది, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణలో మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. ఏ పాలని? కల్ముషమైన నీళ్లు కలిపిన పాలు కాదు, నీళ్ళు కలిపిన పాలు కాదండి. జిల్లేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి, వాటి పేరు కూడా పాలే, అవన్నీ క్షేమం కాదు. కలుషితము లేని, కల్పితము లేని నిర్మలమైన పాలు ఉపదేశం. ఆ ఉపదేశం నీ జీవితాన్ని కడుతుంది, ఆ ఉపదేశం నిన్ను అలంకరిస్తుంది, ఆ ఉపదేశం నిన్ను ప్రియురాలుగా, ఒక పెళ్లి కుమార్తె సంఘంగా క్రీస్తు యేసు ఎదుటకు తీసుకుని వెళుతుంది. యెషయా గ్రంథంలో కూడా మీరు చదువుతారు, నీవు ఒక ఉపదేశ క్రమమును ఘనపరిచావయ్యా అని రాయబడి ఉంది. అది దేవుడు ఘనపరిచిన ఉపదేశం. ఆమేన్.
చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పనా వద్దా? ఏంటి నీరసంగా ఉన్నారేంటి? చెప్పనా వద్దా? చెప్తాను. ఇంకొక చిన్న మాట చెప్పి ముగించేస్తా. అదేంటంటే కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన రెండవ పత్రిక, పౌలు రాసిన కొరింథీ పత్రిక రెండవ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరేంటి? హల్లెలూయా, హల్లెలూయా. ఏం అపేక్షించుచున్నారంట? ఈ దేహమందున్నను, ఈ దేహమును అంటే మన వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే బతికినా సచ్చినా ఆయనకి ఇష్టలమై ఉండవలెనని చెప్పండి, మిగుల అపేక్ష, ఆయనకి ఇష్టలమై ఉండాలని. బతికినా సచ్చినా అంటే మనం బ్రతుకైనా సావైనా ఆయనకి ఇష్టలమై ఉండాలంట. మరి నేను అంటాను మిమ్మల్ని ఒక మాట, మీరు ఎవరికి ఇష్టలై ఉండాలనుకుంటున్నారు? మీకు నచ్చిన వాళ్ళకి, మెచ్చిన వాళ్ళకి? ఏమండి, మీకు ఒక మనసులో కొంతమంది ఉంటారు కదా, ఒకడు ఊదా రంగు వస్త్రాలు వేసుకొని ఊపిరాడని తిండి తిన్నాడంట. ఊదా రంగు వస్త్రాలు వేసుకొని ఊపిరాడని తిండి తిని ఒకరోజు చచ్చాడు. ఎవడేం చావాల్సిందే కదా. హలో, నా వైపు చూసి, నేను చావను, ఎల్లకాలం ఇక్కడే ఉంటాను, వాంబే కాలనీ నేను రాయించేసుకున్నా, నేను ఇక్కడే ఉంటాను అనేవాళ్ళు ఎవరైనా నుండి చేయొద్దండి, కొబ్బరికాయ కొట్టి పూలదండ వేస్తాం మీకు. ఎవరు లేరుగా, ఉండరు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మాట, ఒకరోజు ఎవరైనా వెళ్ళిపోవచ్చింది ఈ లోకాన్ని. ఊదా రంగు వస్త్రాలు వేసుకుని ఊపిరాడని తిండి తిని పీకల కాన కాలు కింద పెట్టకుండా కారులో తిరిగి ఒకరోజు చచ్చాడు. పేదోడైనా చావాల్సిందే, పెద్దోడైనా చావాల్సిందే, ఉన్నోడైనా లేనోడైనా ఎవడైనా చావాల్సిందే, చచ్చాడు. ఆ చరిత్రలో మనం గమనిస్తే జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడంటే, ఇక్కడేమో ఏసీ రూములో ఊపిరాడని తిండి తిని సుఖపడి శరీరాన్ని పెంచుకున్నాడా? దేవుడంటే ఎరగకుండా తిరిగాడా? ఎక్కడికి వెళ్ళాడు? తిన్నగా యాతన పరచపెట్టబడే చోటుకి వెళ్ళాడంట. అక్కడ పళ్ళు కొరుకుట, ఏడుపులు, పెడబొబ్బులు, దుఃఖం, అంత ఇంత కాదు, అల్లాడిపోతున్నాడు. ఇక్కడేమో అయ్యగారు స్కూలింగ్ వాటరు. ఏం వాటరు? నవ్వుకుంటున్నారేంటి? మరి వేసవకాలం కదా, చల్లగదలకుండా తిన్నాడు, బతికాడు. ఇప్పుడేమో అయ్యగారు అక్కడ బగ మంటల్లో కాలుతున్నాడు. యాతన, పళ్ళు కొరుకుట, కన్నీళ్ళు, పెడబొబ్బులు. ఇప్పుడు ఆయన అంటాడు, అయ్యా నాకు ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, సెలవిస్తే నేను వెళ్ళి వాళ్ళకి చెప్పేసి వస్తాను అంటే, మీరు చక్కటి మాట ఒకటి ఏంటంటే, ప్రభు అన్నాడు, ఒరే నీవు బ్రతికిన దినములలో నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బతికావు. వింటున్నారా? నువ్వు బ్రతికిన దినములలో నువ్వు నా దేవునికి ఇది ఇష్టమా అని ఎప్పుడు కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వాడు కాదు, దేవుని ఇష్టాన్ని తెలుసుకున్నవాడివి కాదు, దేవుని కోరికను తెలుసుకున్నవాడివి కాదు. బ్రతికిన దినాల్లో నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు బ్రతికితివి. అర్థమవుతుందా? నువ్వు మరల లోకానికి వెళ్ళి నీ అన్నదమ్ములకు చెప్పుకొని వాళ్ళని రక్షించుకొని అవన్నీ కుదరదులే. అక్కడ లైట్లు కట్టి మైకులు పెట్టి చెప్పమని చాలామందిని చెప్పాను. వాళ్ళు ఊరు వాడ గ్రామాలు తిరిగి చెప్తున్నారు. వాళ్ళ మాటలు విన్నవాడైతే బాగుపడతాడు, వినని వాడైతే నీలాగా వచ్చి నీ పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు నేను అంటాను ఒక మాట, సచ్చినోడు పాతి పెట్టేశాం. మరి పాతి పెట్టబడ్డవాడు వచ్చి మీకు పక్కన కూర్చొని సువార్త చెప్తే మీరు వింటారా? ఆడు పని కాకపోతే ఏంటనే? సరే, సచ్చినోడు రాత్రి మీ ఇంటికి వచ్చి, అమ్మా నమ్మాటినమ్మా యేసు నా స్వామే దేవుడమ్మా అని అన్నారనుకో, నువ్వు చావో. ఎవరు వింటారండి? ఎవరికి దెయ్యాలు చెప్పే మాటలు వినాలని ఉంటుందండి? దేవుడు చెప్పాడు, నీవు పోయి చెప్పాల్సిన అవసరం లేదు నాయన, సజీవులు ఉన్నారు అక్కడ,
నడుం కట్టుకొని కంకణం కట్టుకొని గొంతులు జించుకొని గుండెలు అవిసేటట్లు అరిసే వాళ్ళని పెట్టా అక్కడ. వాళ్ళు అరిసే అరుపులు ఇని బాగుపడితే మారు మనసు పొందితే తప్పింపబడతాడు. లేదు నీలాగే అహంకారంతో గొడ్డుగారంతో డబ్బు మత్తుతో లోకం ఎత్తుతో మీసాలు మెలేసి కాలు ఎగరేస్తే వస్తాడు, నీ దగ్గరికే వస్తాడు, ఇక్కడే ఉంటాడు. మళ్ళీ నువ్వు పోయి ఏం చేస్తా? నువ్వన్నా విన్నవాడువా? నీకిష్టం వచ్చినట్లు తిరిగావు, నీకిష్టం వచ్చినట్లు బ్రతికావు. నేను ఆఖరిగా చెప్పే మాటలు వినండి జాగ్రత్తగా. ఈ రోజున దేవుని ఇష్టాన్ని గుర్తించగలిగితే, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగితే, దేవుని ఇష్టాన్ని పరిశీలించగలిగితే, పరిశుద్ధులైన పౌలు ఎఫెసీ పత్రికలో రాశాడు, మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎలాగా? ప్రభువునకు ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి తెలుసుకొని మీరు చీకటి సంబంధుల వలె కాకుండా వెలుగు సంబంధుల వలె నడుచుకున్న వలెను. ప్రభుకి ఏది ప్రీతికరం, ఆయనకేది ఇష్టకరం, ఆయన ఇష్టమేంటి, ఆయన ఇష్టాన్ని నేను ఎలా నెరవేర్చాలి, ఆయన ఇష్టాన్ని నేను ఎలా తెలుసుకోవాలి? నా ప్రియమైన సహోదరులారా, మన ఇష్టం మనకు చేటు కలుగు చేస్తుంది. వింటున్నారా? మన ఇష్టం మనకు కీడు కలుగు చేస్తుంది. నేను ఉదాహరణకు చెప్తున్నాను ఈ మాట. ఒక 4 నెలల క్రితం ఓ సహోదరి నా దగ్గరకు వచ్చింది. 2 పిల్లల్ని చేతులు పట్టుకొని, ఒక పిల్లని సంకలం ఎత్తుకొని వచ్చింది. ఎదులాడన్నా శాస్త్రం అన్నా అంట. ఏమ్మా ఎలా ఉన్నావు తల్లి అన్నాను. ఎందుకంటే నాకు ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం నుంచి తెలుసు. నేను ఈ విజయవాడకు వచ్చిన కొత్తలో నాకు పరిచయం ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితం. మీకు మాట చెప్పనా? బోర్ నేర్చింది. ఏమ్మా అన్నా మీరు వాక్యం చెప్తూ జనాన్ని చూపిస్తారు కదా ఈ లైవ్ ప్రోగ్రాంలో, అప్పుడు ఆ జనాన్ని చూసినప్పుడల్లా నాకు కట్లు తెంచుకొని వచ్చేస్తుంది అన్న దుఃఖం అనింది. అంటే నేను చెప్పే మాటలకు రాదా నీకు దుఃఖం? జనాన్ని చూస్తే వచ్చేస్తుంది దుఃఖం అంటే ఆ సహోదరు అంటే అది కాదులే అన్న, అటు కాదు, ఏం చేస్తాం, నేను ఆ జనాన్ని చూసినప్పుడు నాకు ఎందుకు దుఃఖం వస్తుందంటే, అందరితో కూడా తెల్ల బట్టలు వేసుకుని నేను కూడా ఆ ముందు కూర్చొని ఆరాధన చేసిన వ్యక్తిని, ఆరాధన చేస్తుండే ఆరాధనలో ఉండే వ్యక్తిని కాదన్నా, అందరితో కూడా కలిసి ఆరాధన చేసుకుంటే ఎంత ఆనందంగా ఉన్నదన్నో కదన్నా అని ఏడుస్తుంది, కుమిలి ఏడుస్తుంది. సంగతి ఏంటో తెలుసా? విశ్వాస కుటుంబం అయి ఉండి మంచి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి పెరిగి ఏం చేసింది? ఆమె ఒకను ప్రేమించింది. ప్రేమిస్తే ప్రేమించిన చేసుకుంటా అంటే పాప మా తల్లిదండ్రులు నెత్తే నోరు కొట్టుకున్నారు. నా మాటినమ్మా, నా మాటిన తల్లే, ప్రార్థన చేద్దాం, దేవుడు నీకు మంచి అంటే, అబ్బా ఏమనుందో తెలుసా? నేను ఇష్టపడ్డా, నేను నమ్మా. నువ్వు నమ్మావు, మరి వాడు నమ్మాలి కదా అంటే, అబ్బాయి ఎండ్ల అంట అయిపోయిందా. తర్వాత పెద్దలు వీళ్ళు అమ్మాయి తరపున వాళ్ళు వెళ్ళి అబ్బాయి తరపున వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కాదు, నమ్ముకోకపోగా వాళ్ళు అన్నారంట, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు కనుక మాకు ఇష్టమే చేసేస్తాము, అయితే అమ్మాయి ప్రార్థనకి వెళ్ళాలంటుంది కనుక ఆ అమ్మాయి భక్తి అమ్మాయిని చేసుకోమను, మా అబ్బాయిని మాత్రం బలవంతం చేయకూడదు. ఆ అమ్మాయి భక్తి అమ్మాయిని చేసుకోమను, ప్రార్థన చేసుకోమను, చర్చికి వెళ్ళమను, మేము కాదను. ఆడున్నాడే యమ్మ డైలాగులు కొట్టాడు, నా ప్రాణము, నా శ్వాస, నీ శ్వాస అని అన్నాడు. ఆ రోజున వాళ్ళు అడిగారంట, అయ్యా అబ్బాయి మా అమ్మాయి భక్తిగా పెరిగింది, దేవుని మందిరంలో భక్తిగా పెరిగితే ఈ పనులు ఎందుకు చేస్తుంది ఏంటి? అటు కనబడి ఉంటుంది, భక్తిగా పెరిగింది, మరి నువ్వు మా తర్వాత మందిరానికి వెళ్ళకూడదని చెప్పి ఇబ్బంది పెట్టకూడదు అది ఇదంటే అన్నాడంట. నా ప్రాణమన్నా పెడతాను కానీ నేను ప్రేమించిన ఈవిడ కళ్ళల్లో నేను కన్నీళ్ళు చూడను, నేను ఇంకేం చూస్తావు అని డైలాగులు కొడితే నమ్మేరు. అయిపోయిందా? ఇప్పుడు బిడ్డ పుట్టిందంట, 2 పిల్లలు 3 పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏమంటున్నారంటే తెలుసు వాళ్ళు, చర్చి కావాలి, దేవుడు కావాలి, గీవుడు కావాలని వెళ్ళే పనితే బిడ్డలను అక్కడ పెట్టి వెళ్ళు, ఇంకట్టించట్టే మీ అమ్మగారింటికి వెళ్ళిపో. నీకు దేవుడు కావాలనుకుంటే మీ ఇంటికి వెళ్ళిపో, నీకు కుటుంబం కావాలనుకుంటే ఇక్కడ ఉండు. ఇప్పుడు ఏం చేస్తుంది?
కుటుంబాన్ని పోగొట్టుకోలేక, దేవుణ్ణి వదులుకోలేక ఆ సహోదరి ఏడ్పు అంత ఇంత కాదండి, అంత ఇంత కాదు. ఆ సహోదరి ఒకటే ఏడిస్తే సరిపోద్దా? వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు, కొమ్మిలి ఏడుస్తారు. ఏంటన్నా దీని పరిస్థితి అయిపోయింది. ఇంకా నేను చెప్పకూడదు, కానీ ఆ సహోదరి ఏడుస్తూ అంటుంది, అన్నా నేను చిన్నప్పటి నుంచి ఏదైతే చేయకూడదని వాక్యం విన్నానో అవే నేను చేస్తున్నా నీ చేతులతో. తప్పదు. ఆ ఇంట్లోకి వెళ్ళి నైవేద్యాలు అర్పించడం, ఆ విగ్రహాల అక్కడికి వెళ్ళి అవన్నీ కడగడం, అవన్నీ చేయడం అన్నీ నేనే చేయాలన్నా. చేయకపోతే మా అత్తమామలు ఒప్పుకోరన్నా, మా ఆయన ఒప్పుకోడన్నా. నేను ఎక్కువ మాట్లాడితే బిడ్డలను అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోమంటున్నాడు. చిన్న బిడ్డలను నేను వదిలిపెట్టి ఉండలేను కదన్నా. నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ దేవుని ఇష్టమేంటి నీ ఎడల. పరిశుద్ధుడు చెప్తాడు, చచ్చినా బతికినా, దేహమందున్నను దేహాన్ని విడిచినను ఆయనకి ఇష్టమైన దాన్ని. ఆమేన్. ఎందుకంటే ఆయనకి ఇష్టమైనవి మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయ్యా మేము శుద్ధులు అవ్వడం నీకు ఇష్టమా అని అడిగితే ఆయన అన్నాడు, ఇష్టమా అంటారేంట్రా, మీరు శుద్ధులై ఉండడమే కదా నా ఇష్టం, మీరు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడమే కదా నా ఇష్టం. ఈ రోగాలతో బగ్గిపోతూ, ఈ వ్యాధులతో బాధపడుతూ మీరు లోకంలో వెలివేయబడిన వారే ఉండడం నా ఇష్టమా? కాదు, మీరు శుద్ధులు అవడమే నా ఇష్టం, మీరు ఉపవసించి ప్రార్థన చేయడమే నా ఇష్టం, నా సన్నిధిలో కాచుకొని ఉండడమే నా ఇష్టం. ఆయన ఇష్టం ఎప్పుడు కూడా పరిశుద్ధతనిస్తుంది. ఆయన ఇష్టం ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వాదకరంగా నిలుపుతుంది. ఆయన ఇష్టం మనల్ని ఎప్పుడు కూడా సజీవులుగా ఈ లోకంలో నిలుపుతుంది. మరి ఈ రోజున ఆయన ఇష్టాన్ని తెలుసుకోవడానికి అపేక్ష కలిగి ఉన్నావా? ప్రతి విషయంలో దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయలేదా? ప్రతి విషయంలో యెఫ్తా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయలేదా? ప్రతి విషయంలో నెహెమ్యా దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేయలేదా? ప్రతి విషయంలో ఎజ్రా దేవుని సన్నిధికి వెళ్ళి, మన పితరులు ఎందరో ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా మమ్మల్ని చేయమంటావా లేదా, వెళ్ళమంటావా లేదా, ఉండమంటావా లేదా ఆయన ఆలోచన కోరలేదా? మరి ఈరోజు నీవెందుకు నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ తిరుగుతున్నావు? మరి ఈరోజు ఎందుకు నీ ఇష్టానికి నువ్వు ఘనతనిస్తున్నావు? ఈరోజు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎందుకు తహతహలాడుతూ ఉర్రుతులుగుతున్నావు? ఈ రాత్రి నేను చెప్పే మాట ఒకటే, ప్రభువా నీ చిత్తమే నాలో నెరవేర్చబడాలి, నీ ఇష్టం నాలో నెరవేర్చబడాలి. ఇదిగో నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నా ఇష్టం కాదయ్యా, నీ ఇష్టం నెరవేర్చు. నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం నెరవేర్చు. నా మీద నేను ఎంత వాత్సల్యత చూపించినా అది వ్యర్థమే. నా ఎడల నీవు వాత్సల్యత చూపించాలి. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. ఒక 2 నిమిషాలు లేచి ప్రార్థన చేసుకోండి. ఏంటి నీ అపేక్ష? ఏంటి నీ కోరిక? ఏంటి నీ ఆశ? ఏంటి నీ ఆశ? ఓ కాడ ఎన్నో ఆశలు మనుషులకు ఉన్నాయి. ఆ ఆశలు ఎలాంటివనేది గుర్తించలేకపోతే, ఎలాంటి ఆశ కలిగి ఉండాలో వివేచన లేకపోతే, ఆశల వలయాలలో నువ్వు చిక్కిపోయి, ఆశల వలయాలలో ఏ దీవెనను పొందుకోలేక కన్నీటిమయం కావలసి వస్తుంది. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, నీ నిరీక్షణ తుదమట్టుకు కొనసాగించబడినట్లు, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని అంతము వరకు, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీ ఆసక్తి అంతము వరకు కొనసాగాలి. రక్షింపబడిన నీవు, నిరీక్షించుచున్న నీవు, ఆ నిరీక్షణ తుదమట్టుకు నిలిచి ఉండుటకు, ఆ ఆసక్తి తుదమట్టుకు కొనసాగించుకోవడానికి నీవు జాగ్రత్త పడాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకూడదు. ఆసక్తి విషయంలో చల్లగిల్లిపోకూడదు.
ఆసక్తి విషయంలో వెనకబడిపోకూడదు. ప్రభువా నన్ను నూతనపరచమని కోరుకో. ప్రభువా నన్ను ఉజ్జీవింప చేయమని కోరుకో. ప్రభువా నీ శక్తి చేత నన్ను నింపమని కోరుకో. ఎలాంటి ఆశ కలిగి ఉన్నావు? ఎలాంటి కాంక్ష కలిగి ఉన్నావు? ఆసక్తి విషయంలో మాంద్యుడవై, ఆసక్తి విషయంలో చల్లారిపోయి, దిగజారిపోయి, సతికిలబడిపోయి, కారణాలు ఏమైనా కావచ్చు. గతంలో ఉన్న ఆ వైరాగ్యం రోజున నీలో లేకపోవడం, గత దినములలో ఉన్న నిరీక్షణ కోల్పోయి తిరగడం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీకు మేలు కొలుపు కలిగించే ఈ మాటలు పెడచెవిన పెట్టద్దు. నీకు నీతి కిరీటం దక్కాలనుకుంటే, నీకు నీతి కిరీటం కావాలనుకుంటే ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలి. ప్రభు ప్రత్యక్షత నీకు కావాలి. ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడాలి. ఆయన ప్రత్యక్షత నువ్వు కలిగిన వాడవై ఉండాలి. ఆయన ప్రత్యక్షత లేకుండా వట్టి భక్తి ఏనాటికి స్థిర కాదది. ఎంతవరకు ఆయనను తెలుసుకున్నా, ఎంతవరకు ఆయనను ఎరిగిన వాడవై ఉన్నావు, ఎంతవరకు ఆయన ప్రత్యక్షతను కలిగిన విశ్వాసిగా బ్రతుకుతున్నావు, ఆయనను గురించి ఏం తెలుసు నీకు? చదువుతున్నావా వాక్యాన్ని? ధ్యానిస్తున్నావా వాక్యాన్ని? లోబడుతున్నావా వాక్యానికి? నిన్ను నీవు అప్పగించుకొని ఆ వాక్య ధ్యానమందు ఆయనలో ఉన్న లోతు, ఎత్తు, వెడల్పు, పొడవు గ్రహించి స్థిరపరచబడుతున్నావా? లేక నామకార్థంగా, నామకావాస్తిగా కొనసాగుతూ భక్తి చేస్తున్నావా? నిర్మలమైన పాలన అపేక్షించు. ఏదో ఆషామాష భక్తి కాదు, ఉపదేశానుసారమైన భక్తి నీకు కావాలి. కలిపి చెరిపెడి బోధలు ఎన్నో వస్తున్నాయి. స్వార్థపూరితమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఎందరో కనబడుతున్నారు. నీ విశ్వాస జీవితంలో నుంచి నిన్ను వెనుకకు లాగే సహవాసాలు ఎన్నో విజృంభిస్తున్నాయి. జాగ్రత్త. ఉపదేశం ఒకటి ఉంది. ఆ ఉపదేశ సారం ఏదనగా పవిత్రమైన హృదయంలో నుండి నిష్కాపట్యమైన ప్రేమ. ఉపదేశానికి కట్టబడు, ఉపదేశంలో స్థిరపరచబడు, ఉపదేశానికి అంటుకట్టబడు, ఉపదేశానికి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆ ఉపదేశం నిన్ను పరిపూర్ణంగా చేస్తుంది. ఆ ఉపదేశం నిన్ను సంపూర్ణంగా చేస్తుంది. ఆ ఉపదేశం నిన్ను సిద్ధపరుస్తుంది. ఈ ఉపదేశమే ఒక పెళ్లి కుమార్తెగా నిన్ను ఆయనకు అప్పగిస్తుంది. ఉపదేశమును విడిచి తిరగకు. విన్న బోధకు వ్యతిరేకంగా ప్రవర్తించకు. ఓ అవివేకులైన గలతీయులారా అని గలతీయులు తెచ్చుకున్న ఆ నిందని, అవమానాన్ని తెచ్చుకోకు. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలెనని. నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకోవడం కాదు, నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకొని నడిపించబడడం కాదు. దేవుని ఇష్టం, ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన యొక్క చిత్తం, ఆయన ప్రణాళిక. ఓ గాడ్, జీసస్. ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, వేరై పారే ప్రేమ నాలో ప్రవహించాలని.
ప్రవహించాలని మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను బ్రతికించినావు. ఈ స్తోత్రగాను నీ సొంతమే. ఏదో ఆశ నాలో నీతో జీవించాలని, ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. ఈ రాత్రి నువ్వు ఏమి ఆశిస్తావు? ఏది కోరుకొని ప్రార్థిస్తావు? లోకపు ఆశల లేక దైవ ప్రణాళికనా? నీ పాద సేవ నే చేయనా, నా ప్రాణమర్పించనా. నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన. నీ పాద సేవ నే చేయనా, నా ప్రాణమర్పించనా. నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన. ప్రకటించును నీ శౌర్యము, కీర్తించును నీ కార్యము, చూపిల్తును నీ శాంతము. తేజోమయ నా యేసయ్యా, ఏదో ఆశ నాలో నీతో జీవించాలని. ఓ ఏదై పారే ప్రేమ నాలోని ప్రవహించని. శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. ఓ శుభకరమైన తొలి ప్రేమనునే మరువక జీవింప కృపనీయవా. కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుక నీవై జత కలిసి నిలిచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే. నీ త్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా. ఏదో ఆశ నాలో నీతో జీవించాలని. ఓ ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. ఏదో ఆశ నాలో నీతో జీవించాలని. ఓ ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని. నేనేమై ఉన్న
నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ఆమేన్. నేనేమై ఉన్న నీ కృప కాదా, నాతో నీ సన్నిధిని పంపవా. ప్రతికూలతలు శృతి మిల్చినను, సంధ్యాకాంతులు నిదురిల్చినను, తొలి వెలుగు నీవై ఉదయించినాపై నడిపించినది నీవయ్యా. నీ కృపకు నన్ను పాత్రునిగా చేసి ఫలపరచిన యేసయ్యా. ఏదో ఆశ నాలో, నీతోని జీవించని ఓ ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసి నన్ను పలికించినావు. ఈ స్తోత్రగాను నీ సొంతమే. ఏదో ఆశ నాలో, నీతో జీవించాలని. ఏరై పారే ప్రేమ నాలోని ప్రవహించని, నాలోని ప్రవహించని. యేసయ్యా నాలోని ప్రవహించని. ఏదో ఆశ నాలో, నీతో జీవించాలని, నీతో జీవించాలని, నీతో జీవించాలని, నీతో జీవించాలని, నీతో జీవించాలని, నీతో జీవించాలని, నీతో జీవించాలని. ఏదో ఆశ నాలో, నీతో జీవించాలని, నీతో జీవించాలని. ఏరై పారే ప్రేమ నాలో ప్రవహించాలని, నాలో ప్రవహించాలని, నాలో ప్రవహించాలని, నాలో ప్రవహించాలని, నాలో ప్రవహించాలని. నీతో జీవించాలని, 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 నీతో జీవించాలని. మితిలేని ప్రేమ చూపించినావు, శృతి చేసిన పలికించినావు. ఈ స్తోత్రగానం నీ సొంతమే. Oh
Jesus. అందరూ అలాగే మీ చేతుల పైకెత్తి, నాయనా ఈ అపేక్ష కలిగి ఈ ఆశ కలిగి బ్రతుకుతాను, ఆసక్తి విషయంలో మాంద్యుడను కాను, నేను చనిపోయినను బ్రతికినను నీకు ఇష్టమై ఉండాలని అపేక్షిస్తాను, నిర్మలమైన పాలన అపేక్షిస్తాను, నీ ప్రత్యక్షతను అపేక్షిస్తాను, తుదమట్టుకు ఆసక్తిని కనపరచవాలని అపేక్షించి కోరిక కలిగి బ్రతుకుతాను. ఇదిగో నా చెయ్యి నీకు అప్పగించుకుంటున్నాను నాయనా, నా చెయ్యి పట్టి నడిపించమని కోరుకోండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన నీ ప్రజల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలను మీరు వేలవేసి తీసుకుని వచ్చారు. మీ చిత్తానుసారమైన ప్రజలు మీరు తోడుకొని వచ్చారు. అమూల్యమైన మీ వాక్కు నాయనా, మీ వాక్కు నీ ప్రజలకు అందించారు. విశ్వాసి సులువుగా వైదొలిగిపోతున్న ఈ దినాలలో నిర్మలమైన పాలన అపేక్షించి నాయనా బలవంతులై రక్షణలో ఎదిగిన నిమిత్తము ప్రభువా అపేక్ష కలిగి ఉండాలని మీరు బోధించారు. నిజమే, ఈరోజున దుర్బోధలు ఎన్నో లేస్తున్నాయి. దురద చెవులు కలిగిన వాళ్ళు నాయన వాటి యందు ఆసక్తి చూపిస్తున్నారు, రక్షణలో ఎదగట్లేదు. మేము ఆ రీతిగా కాకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ అందరి కృపలో దాచబడుతూ మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచబడుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మా బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను మీకు మహిమ కలుగునట్లు మీకు ఇష్టమైన దానిని అపేక్షించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. స్వామి, మీ ప్రత్యక్షతను అపేక్షించిన వారమై నిత్యము మీలో వేరుపారి మీలో స్థిరపరచబడి నైనా మేము నీ ప్రత్యక్షత యందు మీలో ఇంకను మేము బలవంతులగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. నైనా మా నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మాకు కలిగిన ఆసక్తిని తుదమట్టుకు కొనసాగించుకోవాలన్న ఆశ కలిగి మేము జాగరూకులమై బ్రతకడానికి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఆసక్తి చల్లగిలిపోతున్న దినాలలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక మా తుది శ్వాస వరకు, మా కడవరి శ్వాస వరకు నాయన ఈ యొక్క నిరీక్షణను మేము చేపట్టి, ఆసక్తిని మేము చేపట్టి ముందుకి కొనసాగించుటకు సహాయం చేయమని ఇదిగో ఈ రాత్రి కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాను. చేతులెత్తిన ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కూడిక ఈ రీతిగా జరగడానికి దోహదపడిన యవనస్తుల కుటుంబాలన్నింటినీ మీ చేతులకు సమర్పిస్తున్నాను. యవనస్తులైన వారందరూ కలిసికట్టుగా ఇదిగో ఈ గొప్ప మంచి పనిని పూనుకున్నారు. వారిని, వారి కుటుంబాలని, వారి చేతి పనులని, వారి వ్యాపారాలని, వాళ్ళ సమస్తమును మీరు ఆశీర్వదించి దీవించండి. ఈ ప్రాంతం నుంచి నైనా జీవము కలిగిన నీ సన్నిధికి తరలి వస్తున్న నీ ప్రజలను ఒక్కొక్కరిని, వారి కుటుంబాలను మీ చేతులకు సమర్పిస్తున్నాను. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించి దీవించి గొప్ప చేసి ఘనపరిచి మహిమ తెచ్చుకోనమని, ఆశ్చర్యకరమైన మీ సన్నిధి నిత్యము మీ బిడ్డలకు తోడుగా ఉంచమని, ఆది నుంచి అంతము వరకు కూడికను మీరు భారమెత్తి నడిపించి దీవెనకరంగా జరిగించినందుకు మరొకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీ పాదాలకి మరొక్కసారి మమ్మల్ని అప్పగించుకుంటూ మీ బిడ్డలు తిరిగి వెళుతున్నారు. వారితో కూడా మీరు వెళ్ళండి, వారి కుటుంబాలు మీరు అడుగు పెట్టండి, వారి కుటుంబాలలో వెలుగును మీరు ప్రకాశింపచేయండి, జీవాన్ని అనుగ్రహించండి, దీవెనను కలిగించండి, మీ మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని మీ బిడ్డలు మీ పాద పద్మానికి అప్పగిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ కూడికలో పాలు పొందిన వారికి, నీ ప్రాంతపు నివాసులకును ఆ రీతిగానే శ్రేష్టమైన అపేక్ష కలిగిన వారే ఉండాలని కోరిక కలిగిన ఒక్కొక్కరికి ఈ సభను ఏర్పాటు చేసిన యవనస్తులందరికీ సదాకాలం కృపతోడయుండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.